హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. మన స్టార్స్ ఛానల్లోనే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్పెషల్ ఎపిసోడ్. ఎందుకంటే ఈయన చాలాసార్లు విజువల్గా మనల్ని అందరినీ డిస్టర్బ్ చేసేసి తన విజన్తోనే ఇప్పటి వరకు స్క్రీన్ ముందుకు రాకుండానే బిహైండ్ ద స్క్రీన్ ఉండి స్క్రీన్స్ చిరిగేలాగా, స్క్రీన్స్ పేలేలాగా ఇలా ప్రతి పెద్ద పెద్ద సినిమాలకి వర్క్ చేస్తూ ఇలా ఇప్పటికప్పుడు మనకి కనబడకుండానే తన వర్క్ని కనబడేలా మనకు చేశారు. సో ఫైనల్గా ఇన్ని ఇయర్స్ తర్వాత ఆయన్ని మీ అందరికీ స్క్రీన్ వెనక నుంచి స్క్రీన్ ముందుకు తీసుకొచ్చాను. అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ పాపులర్, నాకు తెలిసి ఒక ఫిల్మ్ ట్రైలర్ చేసే ఎడిటర్ ఇంత పాపులర్ అవడం ట్విట్టర్లో ఇప్పటివరకు మనం చూసా ఉన్నాం. అండ్ హీఈస్ నన్ అదర్ దెన్ నిఖిల్ నాదెల్లా బ్రో. హాయ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. అసలు మై ప్లెజర్. మా తెలుగు సినిమాని ప్రేమించే వాళ్ళందరికీ కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు నిఖిల్ బ్రో జర్నీ గురించి కానీ, నిఖిల్ గురించి తెలుసుకోవడానికి కానీ. నాకు తెలిసి ఒక ఫిల్మ్ ట్రైలర్ ఎడిటరు ఇంత వైరల్ అవడం, ఇంత పాపులర్ అవడం, ఇంత నేమ్ సంపాదించుకోవడం ఇండియన్ సినిమాలోనే ఎప్పుడు జరగలేదు బ్రో మాకు తెలిసి. వాట్ అబౌట్ యూ? ఇంత ఫేమ్ కానీ, ఇంత రెస్పాన్సిబిలిటీని కానీ మీరు అది ఎర్న్ చేశారు విత్ యువర్ హార్డ్ వర్క్ కానీ, విత్ యువర్ వర్క్ కానీ. బట్ ఇంత లవ్ ఒక ఫిల్మ్ ట్రైలర్ ఎడిట్ చేస్తున్నారు నిఖిల్ నాదెల్లా అనగానే హైప్ అలా క్రియేట్ అవుతూ ఉంటుంది. అసలు ఈ వర్డ్స్ విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది అనేది? ఏముంది బ్రో, బీపీ రేజ్ అవుతుంటుంది, ప్రెషర్ అంటే ఏం లేదు బ్రో. ఇట్స్ ఆల్ అబౌట్ బ్లెస్సింగ్ అనొచ్చు. ఎందుకంటే టాలెంట్ చాలా మంది దగ్గర ఉంటుంది. పాపులర్ అనేది వర్డ్ కరెక్టా కదా నాకు తెలియదు కానీ, బట్ అట్లీస్ట్ ట్విట్టర్లో ట్యాగ్ చేసి ఒక ట్రైలర్ కోసం ఇఫ్ దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్, దట్ మీన్స్ సంథింగ్ టు మీ. అండ్ అట్ ద సేమ్ టైం ప్రెషర్ కూడా బాగా ఉంటుంది. యా, సో ఇట్స్ ఆల్ అబౌట్ టైమింగ్. అంటే సాహో లాంటి మూవీకి నాకు ట్రైలర్ కట్ చేయడానికి ఛాన్స్ ఇవ్వడము, ఇవన్నీ ఏంటంటే ఇంకా మన ఉన్నారు కదా ఇంకా సుజీత్, ప్రభాస్ అన్న, వీళ్ళు ఇచ్చిన ఒక ఏమంటారు, ఒక మ్యాజికల్ పవర్ అంతే. అది ఇంకా ఏం చేయలేము. ఎందుకంటే ఐ నెవర్ హ్యాడ్ అ ప్లాన్ టు డూ దీస్ ట్రైలర్ కట్స్ ఆర్ ఎనీథింగ్. ఇదంతా గో విత్ ద ఫ్లో కైండ్ ఆఫ్ థింగే నాకు లైఫ్లో. అదర్వైజ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ అ డైరెక్టర్. స్క్రిప్ట్స్ రాసుకుంటాము, ఇంకా ఫస్ట్ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని నరేషన్స్ ఇవ్వడము, హీరోల దగ్గర తిరగడము, ఇవి అవి. సో నేను కూడా అలానే వెళ్తున్నప్పుడు నాకు అనుకోకుండా ఇది జరిగింది అంతే. ఏంటంటే ఫర్ ఎవ్రీ వన్ ఫైనాన్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో ఇప్పుడు మనం డైరెక్షన్ ట్రయల్ చేస్తూ తిరుగుతున్నప్పుడు మనకు పెద్ద ఫైనాన్సెస్ ఎవరు ఇవ్వరు. సో మన ఫైనాన్షియల్ సైడ్ కూడా మనం కొంచెం స్ట్రాంగ్ ఉంచుకోవడానికి నాకు ఎడిటింగ్ అనే ఒక పవర్ దొరికింది. సో ఆ ఎడిటింగ్ తోటే ఐఎమ్ లైక్ డెవలపింగ్ మై ఫైనాన్సెస్. అండ్ అట్ ద సేమ్ టైం నా మేజర్ గోల్ అనేది డైరెక్షన్ ఏదైతే ఉందో దాని వైపు కూడా నేను వెళ్తూనే ఉన్నాను. నేను ఎంత మీరు చూస్తే నేను నాట్ మోర్ దెన్ 2-3 మూవీస్కి నేను ట్రైలర్ కట్ చేస్తాను పర్ ఇయర్. నేను లైక్ ఐ డోంట్ యాక్సెప్ట్ ఆల్ ది ఆఫర్స్ దట్ ఐ గెట్. ఆ డైరెక్టర్ సింక్లో ఉండాలి, డైరెక్టర్ తెలిసిన వాళ్ళు ఉండాలి, లేకపోతే యాక్టర్ తెలిసిన వాళ్ళు ఉండాలి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటేనే అక్కడికి వెళ్ళి మనం ఈ ట్రైలర్ కట్ చేయడం అనేది కొంచెం దాట్స్ హౌ ఐ ప్రొసీడ్ అనమాట. యా, మీరు ఇప్పుడు ఇచ్చిన ఆన్సర్లోనే మాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు కూడా నిఖిల్ గారు ఎందుకు ఎక్కువ ట్రైలర్స్ కట్ చేయరు, నిఖిల్ గారు ఒకప్పుడు ఎలాంటి షార్ట్ ఫిల్మ్స్ చేశారో మాకు తెలుసు, ఎందుకు ఇంకా డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవ్వలేదు, ఇలా చాలా మందికి కొంచెం క్లోజ్గా మీకు ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది. బట్ వన్స్ సాహో షేడ్స్ రిలీజ్ అయిన తర్వాత, మీ టీజర్ కట్, మీ ట్రైలర్ కట్ రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా మొత్తం జనాల్లోని నిఖిల్ నాదెల్లా తెలిసారు. అక్కడి నుంచి మళ్ళీ కట్ చేస్తే ఈరోజు ఓజీ కట్ మళ్ళీ నిఖిల్ నాదెల్లా చేస్తున్నారంటే అసలు పవర్ స్టార్ ఫ్యాన్స్కి ఎంత ధైర్యం వచ్చేసిందంటే, అసలైన పవర్ స్టార్ని ఈరోజు చూస్తాం రా, వెయిట్ చేయండి రా, సరైన వర్త్ మనకు వస్తుంది, నిఖిల్ నాదెల్లా కట్ చేస్తున్నారు, ఇలా చాలా వస్తున్నాయి. బట్ ఓజీ ట్రైలర్ వెనకాల చాలా జరిగాయి. బట్ ఈ ట్విట్టర్లో ఒక్కసారి మీ మీదకి ఇన్ని హ్యాష్ ట్యాగ్స్ కానీ, ఇన్ని ట్వీట్స్ కానీ వస్తున్నప్పుడు అప్పుడు మీ హెడ్ స్పేస్ ఎలా ఉంది? హెడ్ స్పేస్ అప్పుడు నేను యాక్చువల్లీ ట్రైలర్ మీద వర్క్ చేస్తుండే. ఓకే, అప్పుడు ట్రైలర్ మీద వర్క్ చేస్తుండే. అండ్ నేను ఎక్స్లో అంత ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉండేవాడిని కాదు.
బట్ పక్క నుంచి సుజిత్ ఓపెన్ చేసి అరే చూడరా నీ మీద ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, చూడరా నీ మీద ఇలాంటి మీమ్స్ చేస్తున్నారు, చూడరా ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది అది అని చెప్పి నన్ను టెన్షన్ పెట్టేసి అవన్నీ జరిగాయి. బట్ ఆల్ జోక్స్ అపార్ట్ ఇట్ ఫీల్స్ వెరీ స్పెషల్ అండి వెన్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ సంథింగ్ యు ఆర్ వర్కింగ్ హార్డ్ ఫర్. అంటే చాలామంది వర్క్ హార్డ్ చేస్తారు, నోబడీ ఈవెన్ కేర్స్ అబౌట్ ద వర్క్ అండి. చాలా రేర్గా ఇలాంటి ఆపర్చునిటీస్ దొరుకుతాయి. అండ్ ఐ ఆనెస్ట్లీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ థ్యాంక్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఫర్ ఆల్ దట్ లవ్. ఇప్పుడు ఐ థ్యాంక్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ ఫర్ ఆల్ దట్ లవ్ అగైన్. మరి నేనైతే నా బెస్ట్ ఇస్తూ ఉంటా. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద మూవీ అండి. ట్రైలర్ కట్ ఎలా ఉండాలి అనేది. నార్మలీ ఐ కీప్ అంటే మొన్న ట్విట్టర్లోకి వెళ్ళినప్పుడు నేను చూసా కొన్ని ట్వీట్స్. అంటే ట్రైలర్ చాలా బాగుంది కానీ సాహో రేంజ్లో లేదు అని. నాకు రాధేశ్యామ్ చేసినప్పుడు కూడా ట్రైలర్ బాగుంది కానీ సాహోలా లేదు అని అంటున్నారు. సో ఆ సాహో అనేది ఒక బెంచ్ మార్క్ సెట్ అయిపోయింది అనమాట. బట్ ఎవ్రీ మూవీ కాన్ బీ సాహో. సాహో వాజ్ షార్ట్ ఇన్ అ డిఫరెంట్ వే. సాహోకి ఏంటంటే దాని స్టైల్ ఉండింది. రాధేశ్యామ్ ఏంటంటే దానికి ఒక పోయిటిక్ స్టైల్ ఉండింది, స్లో షార్ట్స్, సస్టైనబుల్ షార్ట్స్ ఉండింది. ఓజీ ఏంటంటే ఒక 90s జరిగే ఒక కథ కాబట్టి దానికి ఒక వింటేజ్ స్టైల్ ఉండింది. సో ఎవ్రీ మూవీ ఈజ్ డిఫరెంట్ అండి. సో ట్రైలర్స్ కాన్ బి కంపేర్డ్ బికాజ్ ఐ బిలీవ్ దట్ ట్రైలర్స్ హ్యావ్ టు సర్వ్ ద మూవీ అండ్ మూవీ హ్యాస్ టు సర్వ్ ది ఆడియన్స్. బికాజ్ ఇప్పుడు ట్రైలరే బెస్ట్ ఉండాలి అంటే ఇంకా మూవీ చూసినప్పుడు మీకు ట్రైలర్ షుడ్ బి గుడ్, మూవీ షుడ్ బి బెస్ట్. సో ఇప్పుడు ట్రైలరే మీకు బెస్ట్ ఉంది అని అంటే ఇంకా మూవీ ఏ రేంజ్లో ఉండాలి చెప్పండి. సో అందుకనే ట్రైలర్ అనేది మూవీకి తగ్గట్టు కట్ చేయాలి కానీ ట్రైలరే బెస్ట్ ఇచ్చేయాలి, ట్రైలర్లోనే అన్ని బెస్ట్ పెట్టేయాలి అనేది ఎప్పుడు ఉండకూడదు. బికాజ్ రియల్ కిక్ అనేది జనాలకి థియేటర్లో బిగ్ స్క్రీన్లో చూస్తున్నప్పుడే వస్తుంది. కాబట్టి వీ షుడ్ నాట్ స్పాయిల్ దేర్ కిక్. అందుకనే ట్రైలర్ చాలా కంట్రోల్డ్గా ఎన్నో వర్జన్స్ చేసి ఎన్నో కట్స్ చేసి అన్నీ అందరం చూసుకొని అందరి ఫీడ్బ్యాక్స్ తీసుకొని అప్పుడు వి ప్రొసీడ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ తెలిసిందే సాహో వి ఆల్మోస్ట్ డిడ్ 137 ట్రైలర్స్, 137 ట్రైలర్స్. అది ఏంటంటే దాని లైక్ ఒక్కొక్క ట్రైలర్ ఒక్కొక్క పర్స్పెక్టివ్లో ఓపెన్ అవుతుంది. అలానే ఓజీ కూడా మేము చాలానే ట్రైలర్స్ చేసాం, కౌంట్ లేదు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైలర్ వచ్చేసి పార్దు మర్డర్తో ఓపెన్ అవుతుంది. బికాజ్ నౌ దట్ వీ హ్యావ్ వాచ్ ద ఫిల్మ్ మోడ్లోనే చెప్పేస్తాను నేను. సో ఒక ట్రైలర్ వచ్చేసి దాని ఓపెనింగ్ ఒక పార్దు మర్డర్తో ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి కథ ముందుకెళ్తుంది అనమాట. ఇంకో ట్రైలర్ వచ్చేసి జపాన్లో ఓపెన్ అవుతుంది. సో ఇంకో ట్రైలర్ వచ్చేసి ఒక వెరీ స్వీట్ పోయిటిక్గా కన్మణి వాయిస్ తోటి ఓపెన్ అవుతుంది అనమాట కళ్యాణ్ గారి గురించి. ఇంకోటి ఏమో నిన్న మీరు చూసింది సత్యదాదా గన్స్ అన్ని సత్యదాదా వైపు ఉన్నాయి అనేది, అదొక ట్రైలర్. సో ఇంకో ట్రైలర్ ఏమో అర్జున్ దాస్ పర్స్పెక్టివ్ నుంచి ఓపెన్ అవుతుంది. సో ఇలా డిఫరెంట్ కట్స్ డిఫరెంట్ ట్రైలర్స్ చేసి అందరి దగ్గర చూసి ఫీడ్బ్యాక్స్ అవన్నీ తీసుకొని ఏది బెస్ట్ అనేది మేము ఫిక్స్ అవుతాం అన్నమాట. సో అంతే అండి. దిస్ ఈజ్ హౌ వీ సీ హౌ లైక్ విచ్ వర్జన్ ఆఫ్ ద ట్రైలర్ షుడ్ బి రిలీజ్డ్ అనేది. అంతే. దాని తర్వాత ఇంకా ఒక్కసారి ఫిక్స్ అయిన తర్వాత ఇంకా తమనన్న మ్యాజిక్ నుంచి ఇంకా మేము రిలీజ్ అయిపోతుంది అంతే, ఇంకేమది. అంటే ఇప్పుడు నిఖిల్ గారు చుట్టూ జరుగుతున్న సరౌండింగ్స్ గురించి కానీ ప్రెజెంట్ జర్నీ గురించి కన్నా మాట్లాడే కన్నా మా అందరికీ తెలుసు చాలా కొంతమందికి నిఖిల్ గారు ఒక డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. బట్ ఈ మ్యాడ్నెస్ అనేది, సినిమా మ్యాడ్నెస్ అనేది మీకు ఎలా పరిచయం అయింది మీ లైఫ్కి? సో 2006 అనుకుంటా అండి. 2006లో నా బర్త్డేకి ర్యాండమ్గా ఐ డోంట్ నో మా డాడీకి ఏం కొనాలో నా బర్త్డే గిఫ్ట్గా ఐ మీన్ ఏం ఐడియా వచ్చిందో తెలియదు. బట్ ఆయన ఏంటంటే అనుకోకుండా ఒక సైబర్ షాట్ కెమెరా నాకు కొనిచ్చారనమాట. సోనీ సైబర్ షాట్ అని ఒక కెమెరా ఉంటుంది. ఆ కెమెరా నాకు గిఫ్ట్ ఇవ్వగానే ఇంకా నాకు అప్పటి వరకు నేను ఏ ఫోటోగ్రఫీలో దేంట్లో ఇంట్రెస్ట్ చూపించలేదు. జస్ట్ ఏంటంటే
నాకు చదువులో ఇంట్రెస్ట్ అంతగా లేదు అనే టైప్లోనే నేను వెళ్తున్నాను అనమాట. సో అలాంటప్పుడు ఈ బాట్ మీ అ కెమెరా అవుట్ ఆఫ్ నో వేర్. ఇంకా ఆ కెమెరాని ఎక్స్ప్లోర్ చేస్తూ ఫస్ట్ ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ ఫోటోగ్రఫీ చేస్తూ ఇంకా ఐ స్టార్టెడ్ డూయింగ్, దాంట్లో వీడియో మోడ్ కూడా ఉంది అని చెప్పి ఒక వీడియో మోడ్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని దాన్ని కూడా ఓకే వీడియో మోడ్ ఉంది బట్ దాన్ని ఎలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని కూడా ఐ వాస్ థింకింగ్ అనమాట. అట్ ద సేమ్ టైం ఏంటంటే మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే సెకండ్ ఫ్లోర్లో నాకు ఒక కజిన్ ఉండేవాడు అనమాట. ఆయనకి హీ హ్యాడ్ ద అప్పటికే ఒక బెస్ట్ కన్ఫిగరేషన్ సిస్టమ్ ఆయన దగ్గర ఉండింది. సో దాంట్లో ఆయన ఫుల్ గేమ్స్ ఆడుతుండే అనమాట. సో సండే రోజు ఆయనకి ఒక కప్ ఐస్ క్రీమ్ తీసుకెళ్ళిస్తే నాకు ఒక 1 hour నాకు సిస్టమ్ ఇస్తుండే. సో అలా 1 hour సిస్టమ్ తీసుకొని ఆయన దగ్గర ఉన్న గేమ్స్ అన్నీ నేను ఫుల్ ఐ వాజ్ అ గేమర్ అనమాట. నీడ్ ఫర్ స్పీడ్ అంటే పిచ్చుండే నాకు. సో ఆ గేమ్స్ ఆడుతూ ఒకరోజు గేమ్స్ అంటేనే విరక్తి పుట్టి సరే ఇంకా వేరే సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఏం సాఫ్ట్వేర్స్ ఉన్నాయా అంటే నాకు నీరో అని ఒక సాఫ్ట్వేర్ తగిలింది. నీరో అనే సాఫ్ట్వేర్ ఏంటంటే CD ఆర్ DVD బర్నింగ్కి వాడుతుండే అనమాట. బట్ దాంట్లో ఏంటంటే ఇన్బిల్ట్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కూడా ఉండింది. దాంట్లో ఉట్టిగా ఓపెన్ చేసి వేరే సినిమాలో నుంచి షార్ట్లు తీసుకొని, అప్పుడు ధూమ్ 2 రిలీజ్ అయినట్టుంది, ఆ ధూమ్ 2 షార్ట్స్ తీసుకొని XXX అని విన్ డీజిల్ ఆయన సినిమా షార్ట్స్ తీసుకొని ఫుల్ యాక్షన్ షార్ట్స్ అన్నీ పెట్టేసి మిక్స్ చేసి జస్ట్ టైటిల్లో ఫిల్మ్ బై నిఖిల్ నాదల్లా అలా పెట్టేసి అవుట్పుట్ తీసి మా మమ్మీ డాడీకి చూపిస్తే ఇంకా వాళ్ళు అరే ఏమన్నా చేసావరా, అది మరి ఆబ్వియస్లీ షిట్లానే ఉంటుంది నేను చేసింది. బట్ ఇంకా పేరెంట్స్ తెలుసు కదా, అరే ఏమన్నా చేసావా అసలు అమేజింగ్ అని. ఇంకా ఇంటికి వచ్చే రిలేటివ్స్ అందరికీ అది చూపి అని చెప్పి ఫుల్ ఇంకా రిలేటివ్స్ కూడా అరే అసలు క్రేజీ చేసావరా అసలు నువ్వేంటి ఎడిటింగ్ ఏంటి అని వాళ్ళు అనడము. సో I don't know if I was good or bad, but వాళ్ళ మోటివేషన్ మాత్రం it drove me like anything towards this thing అనమాట. సో ఇంకా అలానే వాళ్ళ మోటివేషన్ తోటి ఐ కెప్ట్ మూవింగ్ ఫార్వర్డ్. అండ్ ఆ వీడియో కెమెరా ఏదైతే ఉందో దాంతో ఎలా దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాము అనే ప్రాసెస్లో సరే ఒక చిన్న డాన్స్ వీడియో చేద్దాము, ఒక స్టోరీ రాసి ఒక 1 line స్టోరీ రాసి దాన్ని తీద్దాము అనే టైంలో రాక్ ఆన్ అనే మూవీ రిలీజ్ అయింది. రాక్ ఆన్ అనే మూవీ రిలీజ్ అయినప్పుడు రాక్ ఆన్ అనే టైటిల్ సాంగ్ మీద నేను నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు సమీర్ అని, నేను రోడ్ల మీద తిరిగి రాక్ ఆన్ అనే మ్యూజిక్ వీడియో చేసామన్నమాట. ఇంకా మ్యూజిక్ వీడియో చేసిన తర్వాత ఆబ్వియస్లీ నేనే ఎడిటింగ్ చేస్తాను కాబట్టి ఎడిటింగ్ చేసా, అది బయట అప్పటికి యూట్యూబ్ అప్పుడే కొత్తగా వచ్చింది, ఇంకా మేము కూడా యూట్యూబ్ ఎక్స్ప్లోర్ చేస్తుండే. సో అది బయట పెట్టగానే ఆర్కుట్ అనేది ఫుల్ సోషల్లీ అదే ఉండే అనమాట ఆర్కుట్ అనేది. సో అలా బయట పెట్టి అందరికీ పర్సనల్గా పంపిస్తున్నప్పుడు నాకు సుజిత్ అనే అతని దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, బ్రో క్రేజీ చేసావు బ్రో ఎడిట్ అని. నిజంగా చెప్తున్నా, ఎడిట్ ఇప్పుడు చూస్తే ఉంది వీడియో నా దగ్గర, ఇంకా అవన్నీ యూట్యూబ్ నుంచి తీస్తాం ఆబ్వియస్లీ. కానీ ఆ వీడియో ఎడిట్ని చూస్తే అసలు ఎలా నచ్చిందా అని అనుకుంటాం, కానీ ఆ టైంలో అది మేబీ బాగానే ఉండే, హై ఉండేమో. సో సుజీత్ పర్సనలీ మెసేజ్ చేశాడు అండ్ తన షార్ట్ ఫిల్మ్స్ కూడా పంపించాడు అనమాట. ఇంకా మేమిద్దరం జామ్ అయ్యాం. ఒక ఎక్కడో వెస్లీ కాలేజ్ అని సికింద్రాబాద్లో ఉంటాం అనమాట. దాని లోపలికి వెళ్ళిపోయి అక్కడ నార్మల్గా కూర్చొని వీవర్ జామింగ్ ఆన్ ఐడియాస్, కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దామని చెప్పి. ఇంకా అక్కడి నుంచి నేను సుజిత్ షార్ట్ ఫిల్మ్స్ అన్నిటికీ కొంచెం ఎడిటింగ్ అలా చేసేవాడిని అనమాట. అలా పరిచయం అయ్యాడు సుజిత్ నాకు. అప్పటి నుంచి ఐ వాజ్ హిజ్ ఎడిటర్. అలా అని ఆయన ఎల్వి ప్రసాద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయారు. నేను దాని వెనకాలే SRM శివాజీ గణేశన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది. నాకేంటంటే డిప్లొమా కాదు, నాకు డిగ్రీ చేయాలని ఉండే, గ్రాడ్యుయేషన్ చేయాలని ఉండే ఫిల్మ్స్లోనే. సో అప్పుడే కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారనమాట శివాజీ గణేశన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, BSc ఫిల్మ్ టెక్నాలజీ అనే డిగ్రీ. సో నేను అక్కడ చదువుకున్నా, దాని పక్కనే ఎల్వి ప్రసాద్ ఉంటుంది, ఆయన డిప్లొమా అక్కడ చేశారనమాట. సో ఆయన షార్ట్ ఫిల్మ్స్ చేశారు, నేను ఇంకా అక్కడి నుంచి నా షార్ట్ ఫిల్మ్స్ అన్నీ చేస్తూ కరెక్ట్గా నా
నా డిగ్రీ అయిపోగానే ఆయనకు రన్ రాజా రన్ వచ్చింది. Wow. రన్ రాజా రన్ వచ్చింది. అండ్ నేను డైరెక్ట్ నాకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ తర్వాత మళ్ళీ ఎక్కడ లేకుండా ఇంకా నేను డైరెక్ట్గా సుజిత్ గారి దగ్గర, నాకు సుజిత్ గారు ఏమన్నారంటే నాకు ఆన్లైన్ ఎడిటర్ కావాలరా, నాకు ఆన్లైన్ ఎడిటింగ్కి రా అని అన్నాడు. సో నేను వెళ్ళా ఆన్లైన్ ఎడిటింగ్కి. కరెక్ట్గా ఫస్ట్ షెడ్యూల్ అంతా ఆన్లైన్ ఎడిటింగ్ చేసిన తర్వాత ఒక ఏడీ మానేశాడు సడన్గా. ఓకే. సో ఆ ఐడి మానేసినందుకు నేను క్యారవాన్లో కూర్చొని ఆన్లైన్ ఎడిటింగ్ చేస్తుండే. సడన్గా ఏంటంటే జూనియర్స్ చాలామంది ఉన్నారు ఆ రోజు, మేనేజ్ చేయడానికి అతను లేడు, నువ్వు వచ్చి మేనేజ్ చేస్తావా అని చెప్పి హెల్ప్ అడిగారు. ఓకే. కో డైరెక్టర్ గారు హెల్ప్ అడిగితే నేను వెళ్ళి మేనేజ్ చేయగానే కొంచెం బాగా మేనేజ్ చేసినట్టున్నా. ఆయన నిఖిల్ నువ్వు వచ్చేసే నిఖిల్ రేపటి నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నాడు. ఇంకా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ జాయిన్ అయిపోయా అక్కడి నుంచి. సో రన్ రాజా రన్ అలా అయిపోయింది మాది. పెద్ద హిట్ కొట్టేశాము రన్ రాజా రన్ తోటి. అండ్ ఫస్ట్ టైం నేను నా పేరుని ఒక బిగ్ స్క్రీన్లో చూసాను అనమాట. అండ్ ఇవన్నిటికీ కారణం ఆబ్వియస్లీ మై మామ్ అండ్ డాడ్. కాబట్టి ఇంకా రిలీజ్ అవ్వగానే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. దే వర్ ఆల్సో లైక్ ఇన్ టీయర్స్ అనమాట మై మామ్ అండ్ డాడ్. ఇంకా నేను ఏమైందో తెలియదు కానీ నెక్స్ట్ మూమెంట్ ఐ వాజ్ ఇన్ అ టాటూ పార్లర్ అండ్ ఐ గాట్ దిస్ టాటూ డన్. మామ్ డాడ్, బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ ఐఎమ్ హియర్, దిస్ ఈజ్ వేర్ ఐ యామ్ అని చెప్పి బికాస్ ఆఫ్ దెమ్ ఇది ఒక ట్రిబ్యూట్ లాగా వాళ్ళకి చేశా అనమాట. దాని తర్వాత ఇంకా రన్ రాజా రన్ హిట్ అయిపోయిన తర్వాత ఇంకా సాహో వచ్చింది. సాహోలో కూడా ఐ వాజ్ లైక్ అ నార్మల్ అసోసియేట్ డైరెక్టర్ ఓన్లీ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నా నేను. ఐ డిడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ వర్క్ అనమాట. అంటే ఎడిటింగ్ అయినా లేకపోతే ఆల్ కైండ్స్ ఆఫ్ వర్క్. ఇంకా అన్నిట్లో అదే సుజిత్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏంటి అంటే ఒక దానికి స్టిక్ అయి ఉండడు అనమాట. అందరు అన్నీ చేస్తారనమాట. యా. అండ్ హైరార్కీస్ ఉండవు. వెరీ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ఉంటుంది అనమాట. సో అలా చేస్తూ ఒక రోజు ఏంటంటే మేము అబుదాబి వెళ్ళాము 2018లో. ఫుల్ మాకు మేకింగ్ ఫుటేజ్ వచ్చింది అనమాట. క్రేజీ మేకింగ్ ఫుటేజ్ వచ్చింది. వీ షుడ్ డూ సంథింగ్, ఒక మేకింగ్ వీడియో వదులుదాం రా అని. ఇప్పుడు మన మేకింగ్ వీడియోస్ మీకు తెలుసు ఎలా ఉంటాయో. ఇలా కాదు, ఏదైనా డిఫరెంట్గా ట్రై చేస్తే నీకు ఓకేనా అంటే నువ్వు చేయరా అన్నాడు. నేను ఇంటికి వచ్చా, ఆలోచించా. ఓకే, ఒక మేకింగ్ వీడియోకి ఒక సినిమాటిక్ ఫీల్ ఇస్తే ఎలా ఉంటుంది అనే ఐడియాతోటి అది స్టార్ట్ అయిందనమాట. సో నా మీద పెద్ద ప్రెషర్ లేకుండే అప్పుడు. ఏంటంటే ఏదో ఒక మేకింగ్ వీడియో చేయరా అనేది ఉండే, అంతేగాని నేను ఒక మ్యూజిక్ తోటి అప్పటికే నాకు ఏంటంటే కొంచెం మ్యూజిక్లో నా టేస్ట్ అయితే నాకు ఇష్టం, మ్యూజిక్ టేస్ట్. సో ఆ టేస్ట్ అనేది ఒక మంచి మ్యూజిక్ ట్రాక్ డౌన్లోడ్ చేసుకొని, సౌండ్ ఎఫెక్ట్స్ అప్పుడే కొన్ని డౌన్లోడ్ చేసుకొని ఒక మేకింగ్ వీడియో చేశా. ఇప్పుడు మేకింగ్ వీడియో చేస్తున్నప్పుడు నాకు అనుకోకుండా ట్రైలర్ ఫీల్ ఇచ్చేసాను నేను. షేడ్స్ ఆఫ్ సాహో మీరు పార్ట్ 1 చూస్తే ఆ సౌండ్ డిజైన్ వల్ల అదేంటో తెలియకుండా ఒకటి ఇచ్చేసా. ఫ్లాష్ కట్స్ వల్ల కానీ, సౌండ్ డిజైన్ వల్ల కానీ వెళ్తూనే ఉంటుంది అసలు ఒక ట్రైలర్లో. యా. సో అదేంటంటే నేను చాలా ట్రైలర్స్, టీజర్స్ చూసేవాడిని ఇంతకుముందు. సో ఏంటంటే ఓకే, ఒక మేకింగ్ వీడియో కూడా ఇలాంటి సినిమాటిక్ ఫీల్లో తీసుకొస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఐ ట్రైడ్ సంథింగ్. అది నేను ఒకటి అనుకున్నా, ఇంకోలా వచ్చింది. అది ఇంకోలా వచ్చింది, బాగా వచ్చింది. ఇంకోలా వచ్చింది, అది ఆబ్వియస్లీ ప్రభాస్ అన్న దగ్గరికి వెళ్ళింది. ప్రభాస్ అన్న దగ్గరికి వెళ్తే అరే ఎవట్రా ఈ మేకింగ్ వీడియో చేసింది ఇది అది అని చెప్పి ఆయన నాకు కాల్ కూడా చేశారు. కాల్ చేస్తే అప్రిషియేట్ చేయడానికి అని అనుకున్నా. అప్రిషియేట్ చేయడానికి అనుకొని కాల్ ఎత్తి అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇది అది అన్న తర్వాత ఆయన సడన్గా నిఖిల్ నెక్స్ట్ టీజర్ నువ్వే కట్ చేస్తావు అన్నాడు. 400 కోట్ల సినిమాకి నేను టీజర్ కట్ చేయడం ఏంటి, నాకు అసలు ఏం అర్థం కాలే. అక్కడ స్టార్ట్ అయింది ప్రెషర్ అనే వర్డ్. ఇంకా అక్కడి నుంచి ఇంకా నేను షూట్లో కొంచెం తక్కువ అండ్ టీజర్స్ ట్రైలర్స్ మీద కొంచెం ఎక్కువ కూర్చున్నా అనమాట సాహో. సో అలానే అనుకోకుండా ఎన్నో వర్జన్స్ తర్వాత టీజర్ అయిపోయింది. టీజర్లో మళ్ళీ కొత్తగా ట్రై చేసా. రిథమిక్ సౌండ్ డిజైన్ అనేది ఒక ట్రై చేసా. సో మ్యూజిక్ రిథమ్ తోటి సౌండ్ డిజైన్ సింగ్ చేసి షార్ట్స్ ప్లేస్ చేయడం అనమాట. బికాజ్ టీజర్ అనేది ఏంటి అంటే
టీజర్ మెయిన్లీ ఏంటంటే ఒక స్టోరీ చెప్పాలని ఉండదు టీజర్లో యూ కెన్ యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ షార్ట్స్ ఎనీవేర్ అండ్ యూ కెన్ జస్ట్ మేక్ అ హోల్ టీజర్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. ఒక టైమ్ లైన్ ఫాలో అవ్వాలి అని ఏముండదు స్టోరీ లాగా. సో అది ట్రై చేసిన తర్వాత చాలా బాగా వచ్చింది. బట్ ఇంకా బాగా రావాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు టీజర్ అంతా ఫామ్ అయిన తర్వాత కంప్లీట్ యాక్షన్ టీజర్ లా వచ్చింది. అది ఇంకా ఏం చేయొచ్చు అని అంటే అర్థమైంది. స్టార్టింగ్లో ఒక చిన్న సాఫ్ట్ లవ్ సీన్తో స్టార్ట్ చేస్తే, ఒక సైలెన్స్లో స్టార్ట్ చేస్తే, ఏమీ మ్యూజిక్ ఏం లేకుండా అలా అని నీకోసం నేను ఉన్నాను అనే డైలాగ్ ఉంటుంది. నీకోసం నేను ఉన్నాను అనే డైలాగ్ తర్వాత ఆ బుల్లెట్ సౌండ్స్, బ్లాస్ట్ సౌండ్స్ అన్నీ వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు ఆ యాక్షన్ కట్కి వెళ్తే అప్పుడు ఒక వేరే కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ తగిలింది అక్కడ. ఎందుకంటే ఒక సైలెన్స్ నుంచి వైలెన్స్కి వెళ్తే మనకి ఇట్స్ వెరీ ఇంపాక్ట్ఫుల్. లేదా ఒక వైలెన్స్ నుంచి మళ్ళీ సైలెన్స్కి వెళ్ళి మళ్ళీ వైలెన్స్కి వెళ్తే ఇట్స్ వెరీ ఇంపాక్ట్ఫుల్ అనమాట. సో ఇదేదైతే ఈ బార్ ఏదైతే ఉందో, ఈ గ్రాఫ్ ఏదైతే ఉందో ఫాలో అవడం చాలా చాలా ఇంపార్టెంట్ టు మేక్ ఇట్ వెరీ ఇంపాక్ట్ఫుల్. సో దిస్ ఈస్ హౌ వీ క్రాక్డ్ సాహో టీజర్ అండ్ ట్రైలర్. అండ్ ట్రైలర్ అయితే అసలు నేను లిటరలీ అన్న వాళ్ళ ఇంట్లోనే పడుకున్నా. అసలు అట్లా ఉండే, అసలు క్రేజీ ఎక్స్పీరియన్స్ అదైతే. 137 ట్రైలర్స్ అంటే అది చేస్తూనే ఉన్నా. అసలు ఎన్ని చేశానో, అసలు ఏ వరల్డ్లో ఉన్నానో నాకే అర్థం కాలేదు. నేను కూడా కొన్ని రోజులు వాజీ సిటీకి షిఫ్ట్ అయిపోయాను అక్కడికి కంప్లీట్గా. సో ఇట్ వాజ్ చాలా ఫన్ ఎక్స్పీరియన్స్ ఉండింది. స్ట్రెస్, ఫన్, గ్రేట్. నాకు జస్ట్ 1 hour దొరికేది పడుకోవడానికి అంతే. సాహో టైంలో, ట్రైలర్ టైంలో ఎస్పెషల్లీ జస్ట్ 1 hour ఎవ్రీడే. సో అలా ఒక 30-40 days కంప్లీట్గా జరిగింది. ఒక్కసారి సాహో ట్రైలర్ రిలీజ్ అయిపోయిన తర్వాత నా దగ్గర ఏం పని లేదు. సో ఇట్ ఫెల్ లైక్, అంటే ఒక హ్యాండిక్యాప్డ్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది అనమాట. సడన్గా రిలీజ్ అయిపోయిన తర్వాత అరే రిలీజ్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఏం లేదు, ఎవరేం కరెక్షన్ చెప్పట్లేదు. ఇట్స్ లైక్ అరే ఏంటి అని. సో అలా జరిగింది. అలా సాహో మీరు అన్నట్టు కొంచెం వాట్ ఎవర్ నేమ్ దట్ హ్యాపెండ్, దట్ ఈస్ బికాస్ ఆఫ్ సాహో టీజర్స్ అండ్ ట్రైలర్స్. దాని తర్వాత నుంచి ఇంకా అలానే ఇంకా కంటిన్యూ టు ఓజీ అనమాట. విల్ స్పీక్ అగైన్ సాహో గురించి కానీ ఓజీ గురించి కానీ. బట్ మీకు తెలిసిన చాలా కొంతమందిలోని వై నిఖిల్కి డైరెక్షన్ అంటే ఎందుకు అంత ఇష్టం అంటే, హీఈస్ మాస్టర్ ఎడిటింగ్ అండ్ సౌండ్ డిజైన్ అని కొంతమంది అని వినడం జరిగింది. ఎడిటింగ్ గురించి చాలా బాగా చెప్పారు. బట్ వాట్ అబౌట్ ద సౌండ్ డిజైన్, ఇది ఎలా మీ లైఫ్లోకి ఒక ప్యాషన్ గా టర్న్ అయింది? అది నిజంగా తెలియదు. ఓకే, అది నిజంగా ఐడియా లేదు. అసలు నేను చేసిన ఫిల్మ్ కోర్స్ కూడా సంబంధం లేదు. ఇట్స్ జస్ట్ దట్ ఏంటంటే సౌండ్ డిజైన్ నాకు ఒక వేరే కైండ్ ఆఫ్ కిక్ ఇస్తుంది. ఇప్పుడు ఇఫ్ మై ట్రైలర్స్ ఆర్ కొంచెం డిఫరెంట్గా, యూనిక్గా ఉంది అని అంటే ఓన్లీ బికాజ్ ఐ మిక్స్ మ్యూజిక్ విత్ సౌండ్ డిజైన్. అండ్ నేను బేసిక్గా ఏంటి అంటే, నేను ట్రైలర్ చేసేటప్పుడు, టీజర్ చేసేటప్పుడు నేను ఒక బేస్ సెట్ చేసుకునేది ఫస్ట్ సౌండ్ డిజైనే. ఓకే, నేను ఫస్ట్ ఒక బేసిక్ ట్రాక్ వేసేసుకుంటా, సౌండ్ డిజైన్ మొత్తం కన్స్ట్రక్ట్ చేసుకుంటా. దాని మీద నేను ట్రైలర్ బిల్డ్ చేసుకొని ఈ సౌండ్స్ ఎటు చేంజ్ చేయడం, ఆ సౌండ్స్ అటు చేంజ్ చేయడం అవన్నీ చేస్తాను అనమాట. బట్ బేసిక్ వచ్చేసి నేను ఫస్ట్ మ్యూజిక్, రెఫరెన్స్ మ్యూజిక్ ట్రాక్ అండ్ సౌండ్ డిజైన్ ట్రాక్ అనమాట ఫస్ట్ నేను కన్స్ట్రక్ట్ చేసుకునేది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ ఫర్ మీ. మెయిన్లీ ఏంటంటే ఇదే టైం టేకింగ్ ప్రాసెస్. బట్ మీ సౌండ్ డిజైన్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా కొంత ఛాలెంజ్ అంట. సమ్టైమ్స్ విన్నాను నేను, తమన్ గారికి కూడా కొన్నిసార్లు డిస్కషన్ వచ్చింది ఇది. అంటే ఛాలెంజ్ ఎందుకంటే ఆబ్వియస్లీ నేను సౌండ్ మీద కట్ చేస్తా కాబట్టి మీరు అక్కడ వేరే ఏ మ్యూజిక్ వేసినా మీకు సింక్ అవ్వదు. ఇప్పుడు అది ఎప్పుడు సింక్ అవుతుంది అంటే, యూ హ్యావ్ టు ఫాలో ద సేమ్ బీట్స్ పర్ మినిట్ ఆఫ్ ద రెఫరెన్స్ మ్యూజిక్ ట్రాక్ దట్ ఐ యూస్డ్. అప్పుడే మీకు సింక్ అవుతుంది. ఎందుకంటే నేను బీట్ మీద కట్ చేస్తా. బీట్ మీద కట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే వేరే ఏ మ్యూజిక్ ట్రాక్ కూడా సింక్ అవ్వదు అంటిల్ అండ్ అన్లెస్ ఇట్స్ ఆఫ్ ద సేమ్ బీపీఎం. ఓకే, సో వాళ్ళు ఏంటంటే మళ్ళీ వాళ్ళ లిమిటేషన్స్లో మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. ఏంటి, ఇదే బీపీఎంలో మళ్ళీ దే హ్యావ్ టు క్రియేట్ అనదర్ మ్యూజిక్ ఫ్రమ్ ద సేమ్ వరల్డ్ ఆఫ్ ద మూవీ. ఓకే,
సో వాళ్ళకి కొంచెం ఎక్కువ పని పడుతుంది ఆబ్వియస్లీ. బట్ ఏంటంటే ఒక జూమ్ అవుట్లో చూసుకుంటే, ఓవరాల్ పిక్చర్ చూసుకుంటే, ఫుల్ పిక్చర్ చూసుకుంటే మాత్రం ట్రైలర్కి ఈ టైప్ ఆఫ్ రెస్పాన్స్ ఎందుకు వస్తుంది అంటే అన్ని డిపార్ట్మెంట్స్ అలా సింక్లో పనిచేయడం వల్లనే. ఇప్పుడు ఇవంటే మేము రీసెంట్గా కేజీఎఫ్ ట్రైలర్ కట్ చూసి ఆ ఫ్లాష్ కట్స్ కానీ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ ఇప్పుడు యూనివర్సల్గా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. బట్ అప్పుడు మీరు అప్పట్లోనే షేడ్స్ ఆఫ్ సాహోల్ ఆ ఫ్లాష్ కట్ కానీ ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. బట్ అప్పుడు ఫస్ట్ టైం ఈ కట్ చేసి ప్రభాస్ గారిని ఎలా ఇంప్రెస్ చేశారు, ఇది మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు వాట్ వాజ్ హిస్ మైండ్ స్పేస్, ఆయన ఏమన్నారు మీకేమైనా గుర్తుందా ఫస్ట్ టైం ఇలాంటి ఒక కట్ చూసినప్పుడు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ అన్న గురించి మాట్లాడితే ఆయన ఈ టైప్ ఆఫ్ కట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయనే కాదు, సుజిత్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. ఆయన ఏంటంటే ఒక మేకింగ్ వీడియో చేయమన్నాం. మేకింగ్ వీడియో అంటే ఏంటి, ఒక కింద ఏదో ఒక ట్రాక్ వస్తుంది, ఆ ట్రాక్ మీద ర్యాండమ్గా మేకింగ్ షార్ట్స్ వస్తాయి, ఎలా మూవీ షూట్ చేసామనేది ఎవరో ఒకరు మాట్లాడతారు అనేది ఒక ఫార్మాట్ ఉంది మేకింగ్ వీడియోకి. ఆయన అలా అనుకున్నాడు. ఇది చూస్తే ఇది ఒక ప్రీ టీజర్లా ఉండేది, ఒక మేకింగ్ వీడియోనే ప్రీ టీజర్లా ఉండే. దీంట్లో ఒక వెరీ వెల్ అప్రిషియేటెడ్, అంటే ఒక పర్సన్ దట్ హ్యాస్ టు బి వెరీ వెల్ అప్రిషియేటెడ్ ఇస్ సమ్వన్ హూ మేడ్ దట్ మేకింగ్ వీడియో అనమాట, హూ షాట్ దట్ మేకింగ్ వీడియో, శంకర్ వడ్లా అని చెప్పి. దే షాట్ ది ఎంటైర్ మేకింగ్ వీడియో ఆఫ్ సాహో అనమాట. సో టీబీస్ ఆఫ్ ఫుటేజ్ అనమాట అది. దాంట్లో నుంచి బెస్ట్ షార్ట్స్ తీసుకొని వాళ్ళు కూడా ఏంటంటే సాహో మేకింగ్ ఎలా తీశారంటే దానికి తగ్గట్టే తీశారు. ఆ యాక్షన్ ఏదైతే మేము కెన్నీ బేట్స్ గారితో కొన్ని షార్ట్స్, ఆ స్వింగ్, ఆ మూమెంట్స్, మేకింగ్ కూడా వాళ్ళు అదే మూడ్లో తీశారనమాట. సో ఏంటంటే మేకింగ్ డజంట్ ఫీల్ అవుట్ ఆఫ్ ప్లేస్ మీకు. సో అలాంటి షార్ట్స్ వాళ్ళు తీసినందుకు ఇలాంటి ఎడిటింగ్ మనకి ఈరోజు వచ్చింది. సో ప్రభాస్ అన్న అది ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాస్ దే నెవర్ సీ దీస్ మేకింగ్ వీడియోస్ అండ్ ఆల్ దట్. డైరెక్ట్గా కట్ చూసారు అంతే. కట్ చూసి వాళ్ళకి అసలు ఏంటిది అసలు చాలా బాగుంది అని చెప్పి వాళ్ళైతే చాలా బాగా అప్రిషియేట్ చేశారు. అండ్ దెన్ ఇట్ వెంట్ టు తమన్ అన్న. ఓకే, తమన్ అన్న అయితే ఆడుకున్నారు కంప్లీట్. అసలు మీరు షేడ్స్ ఆఫ్ సాహో మ్యూజిక్ వింటే కంప్లీట్ ఒక వీడియో గేమ్ సౌండ్స్లా తీసుకొని అన్ని మర్జ్ చేసి ఒక ట్రాక్ చేశారనమాట. నాకైతే క్రేజీ ఎక్కింది అది. అంటే ఇట్ ఎలివేటెడ్ దట్ కట్. చాలాసార్లు ఏంటంటే ట్రైలర్ చేసిన తర్వాత మనకి ఇచ్చే మ్యూజిక్ వల్ల ఒక 30% పడిపోతుంది ట్రైలర్. బట్ మనం చేసే కట్కి ఒక మ్యూజిక్ ట్రాక్ ఇఫ్ ఇట్స్ ఎలివేటింగ్, ఇట్స్ నెక్స్ట్ లెవెల్ అనమాట. సో నాకు అలా అనిపించింది. అంటే ఎడిటర్గా చాలా ఎక్కువ మనం మాట్లాడేసుకుంటున్నాం, బట్ ఈ జర్నీలో కొంచెం మధ్యలో స్కిప్ అయిపోయాం మనం. ఓకే, డైరెక్టర్స్ మెగాఫోన్. సో ఈ ఫ్లోలోని మాకు నిఖిల్ నాదల్లా డైరెక్ట్ చేసిన చాలా షార్ట్ ఫిల్మ్స్ వస్తున్నాయి యూట్యూబ్లో, తెలుగు వన్ నుంచి కానీ ఇలా. ఆ జర్నీ గురించి, హౌ ఇట్ స్టార్టెడ్, ద ఫస్ట్ మెగాఫోన్ మీరు పట్టుకున్నారు, అది ఎలా జరిగింది? ఫస్ట్ది నాకు తెలిసి యాక్చువల్లీ I was very happy editing for Sujit and working for Sujit short films అండి. బట్ ఏమైందంటే అదే టైంలో 2007 ఆ టైంలో ఐ హ్యాడ్ అ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఓకే, జాన్ అని చెప్పి. సో ఆయనకి ఏంటి అంటే ఆయన జేబీఐటీలో చదువుతుండే. అండ్ ఒకరోజు ఇంటికి వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిపోయి స్పాట్ డెడ్ అనమాట ఆయన. సో హీ వాజ్ వన్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ అనమాట. సో ఆయన చనిపోయిన తర్వాత ఇట్ వాజ్ లైక్ అ షాక్ టు మీ. అసలు 2 months ఏం అర్థం కాలే. దాని తర్వాత ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మదర్ షీ డిడ్ 2 things అనమాట, విచ్ నాకు చాలా బాగా రిజిస్టర్ అయినాయి. 2 things ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను వెళ్ళి తనతో మాట్లాడుతున్న ఒక 10 minutesలోనే షీ వాజ్ లైక్ ఫస్ట్ 2000 రూపీస్ ఇచ్చారు, దాని తర్వాత ఇంకొక 2000 రూపీస్ ఇచ్చారు, దాని తర్వాత ఇంకొక 4000 రూపీస్ ఇచ్చారు. అలా ఇస్తూనే ఉన్నారు, మాట్లాడుతున్న కొద్దీ ఇస్తూనే ఉన్నారు. ఏంటి ఎందుకు ఇస్తున్నారు అంటే, ఇంకా దేనికి డబ్బులు, మాకు మా సన్నే చనిపోయాడు, ఇంకా దేనికి లైక్ ఏం చేసుకోవాలి డబ్బులతోటి అనేది ఒకటి రిజిస్టర్ అయింది. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏం రిజిస్టర్ అయిందంటే,
షీ అంటే వాళ్ళ నా ఫ్రెండ్ వాళ్ళ మదర్ పక్కన వాళ్ళ మదర్ ఉండే అనమాట. సో తను ఏంటంటే నా కోసం వాటర్ తేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ మదర్ నాకేం చెప్పారంటే, నైట్ తను వాడి ఫోన్కి ఫోన్ చేసి గంటలు మాట్లాడుతుంటుంది, బాబు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, షీ ఈజ్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అనేది. సో అది నాకు బాగా ఎఫెక్ట్ అయ్యా నేను. ఒక మదర్ అంత యంగ్స్ అన్ని కోల్పోతే ఎట్లుంటుంది అసలు, వాళ్ళకి అసలు హెల్లే కదా అని చెప్పి నాకు అనిపించింది. సో నాకేంటంటే నాకు లైఫ్లో పడిన అన్నిటికంటే పెద్ద జట్కా వాడే. సో మంచిగా ఏంజెల్స్ ఎంజాయ్ చేస్తుంటాడు వాడైతే. బట్ అది పక్కన పెడితే అప్పుడు నాకు అది రిజిస్టర్ అవ్వడం వల్ల నేను ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అనేది ఎలా రాయాలో కూడా నాకు తెలీదు. అప్పుడు ఏంటంటే ఈ లైన్ రాసుకున్నాను అనమాట. కానీ అది మదర్ కాకుండా ఒక గర్ల్ ఫ్రెండ్లా పెట్టి, వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉండే అనమాట. సో గర్ల్ ఫ్రెండ్లా పెట్టి, గర్ల్ ఫ్రెండ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి షీ కీప్స్ టాకింగ్ ఆన్ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. బట్ అవతలో మనం ఎవరో ఉన్నారు అని అనుకుంటాము, బట్ వాడు యాక్చువల్లీ చనిపోయి ఉంటాడు. సో ఆ లైన్ అనుకొని లవ్ ఇస్ ఇన్ ది ఎయిర్ అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ తీసా. మళ్ళీ అది తీసి మళ్ళీ ఏంటి అది మళ్ళీ ఇంకెవడో యాక్ట్ చేయకూడదు దాంట్లో, నేనే యాక్ట్ చేయాలి, ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్ వాడు అనే దాంట్లో నేనే యాక్ట్ చేసేది. సూపర్. సుజిత్ షార్ట్ ఫిల్మ్స్లో కూడా నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేశా. మంచిగా తీస్తాడు, అది యూట్యూబ్లో ఎక్కడ లేదు, థ్యాంక్ గాడ్. బట్ యాక్టింగ్ అని ఒక ఇది కూడా ఉండే బ్రో అప్పుడు చిన్నప్పుడు. సో అది అయిపోయింది. అదే నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అనమాట. అక్కడి నుంచి నాకు మళ్ళీ అది చాలా బాగా వచ్చింది యాక్చువల్లీ, లవ్ ఇస్ ఇన్ ది ఎయిర్ అనే షార్ట్ ఫిల్మ్. అది అయిపోయిన తర్వాత ఇంకా లవ్ ఇన్ఫినిటీ అనుకోకుండా ఇలా లవ్ అని తీస్తూ ఉన్నా. నాకు అర్థమైంది ఏంటంటే నా ఫేవరెట్ జానర్ లవ్ బ్రో. రొమాన్స్ డ్రామా అంటే నాకు పిచ్చి. అది ఇప్పుడు చాలా తగ్గిపోయింది లక్కీగా. అది అందుకే నేను నా ఫస్ట్ సినిమా కూడా అదే జానర్లో ఉంటుంది కాబట్టి ఇంకా నేను అలానే. సో నా షార్ట్ ఫిల్మ్ జర్నీ అట్లా స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయ్యి ఇంకా ఫర్ ఎవర్ మేబీలో ఎండ్ అయింది అనమాట. అదే లవ్ డ్రామా. మధ్యలో ఏంటంటే సరే ఒక థ్రిల్లర్ తీద్దాము, ఒక హారర్ తీద్దాము అని కూడా మేమంతా నేను షార్ట్ ఫిల్మ్స్ కూడా నేను ఆల్మోస్ట్ ఒక 14 షార్ట్ ఫిల్మ్స్ చేశా. ఓకే. 14 షార్ట్ ఫిల్మ్స్ చేసిన తర్వాత ఫర్ ఎవర్ మేబీ వాజ్ మై 16 షార్ట్ ఫిల్మ్ యాక్చువల్లీ. సో ఒక 16 షార్ట్ ఫిల్మ్స్ వరకు చేసా ఓవరాల్. దాని తర్వాత ఇంకా సాహో వచ్చిన తర్వాత ఓన్లీ ఫర్ ఎవర్ మేబీ అయింది 16 షార్ట్ ఫిల్మ్. ఇంకా దాని తర్వాత ఇంకా డెబ్యూ. సో బ్రో అంటే చిన్నప్పటి నుంచి ఎడిటింగ్, సౌండ్ డిజైన్, యాక్టింగ్ ఇలా ఒక్కొక్క ప్రొఫెషన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు కదా. బట్ మీ లైఫ్లో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సినిమా ఎంత గట్టిగా ఉంటుంది ఇన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారంటే? ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సినిమా ఏదో నా నుంచి కోరుకుంటుంది, సినిమా ఏదో నాకు చెప్పాలనుకుంటుంది, ఇలా థాట్స్ ఏమైనా ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి మీకు తెలిసినంత? నాకు తెలిసినంత వరకు నేను 2 మూవీస్ అండి. నేను అతడుకి పిచ్చ ఫ్యాన్ అనమాట. సో సై అతడు చేంజ్ మై లైఫ్. కానీ నేను ఆ 2 జానర్స్ కాదు నేను. కానీ సైలో చిన్నప్పుడు నేను దిల్సుఖ్నగర్లో ఉండేవాడిని. మెగా థియేటర్లో సై చూసినప్పుడు ఒక్కసారి చూసిన తర్వాత నేను 10 సార్లు వెళ్ళా. నా దగ్గర అప్పుడు 10 రూపీస్ 20 రూపీసే ఉండే కాబట్టి నేను 10 రూపీస్ టికెట్లో వెళ్ళేవాడిని అనమాట. ఇలా కూర్చొని ఇలా చూసేవాడిని ఫ్రంట్ రోలో. సో సైలో ఎంత క్రేజ్ అంటే నేను ఇంటికి వచ్చి మళ్ళీ సై డైలాగ్స్ చెప్పిన తర్వాత డాడీ ఏమో అసలు నువ్వు ఆన్సర్లు బై యాడ్ చేయరా అంటే, నువ్వు సినిమాకి వెళ్ళి డైలాగులు బై యాడ్ చేస్తూ ఉంటావు ఏంటి అసలు అంటే, ఎలాంటి డైలాగ్స్ అంటే, పైసల కోసం అమ్ముడిపోయే బేమాన్ గాళ్ళు మనకెందుకు బాయ్, అలా అవన్నీ నేను అంటుంటే అరే నీ ఏజ్ ఏంటి, నువ్వు అనే డైలాగులు ఏంటి, అసలు నువ్వేంటి అని అలా స్టార్ట్ అయింది నాకు సినిమా అంటే. అలా స్టార్ట్ అయ్యి ఇంకా సుజిత్ ఇంకా లైఫ్లో రావడం వల్ల ఆ డ్రీమ్ కాస్త ఇంకా రియాలిటీలోకి మారింది. ఇంకా అక్కడి నుంచి ఇంకా ఎడిటింగ్, సౌండ్ డిజైన్ అనేది నాకు ఇప్పుడే స్టార్ట్ అయింది. సాహో అప్పటి నుంచే స్టార్ట్ అయింది, కానీ అదొక డిసీజ్ అంట నేను సౌండ్ డిజైన్. అది లేకుండా నాకు నిద్ర పట్టేది ఇంకా. సో ఎడిటింగ్ ఉండేది. అండ్ నిజంగా చెప్తున్నా, ఎవడన్నా సరే వాడు ఎంత బ్యాడ్ ఉన్నా సరే ఎవడైనా పొగిడితే
చాలు. అది దాంట్లో వాడు బ్యాడ్ ఉన్నా కూడా వాడు గుడ్ అయిపోతాడు గ్రాడ్యువల్లీ. ఈవెన్చువల్లీ వాడు గుడ్ అయిపోతాడు. సో నా పేరెంట్స్ నా మీద చేసిన అదో మ్యాజిక్ అది, అంతే. ఐ నో దోస్ వీడియోస్ వేర్ టెరిబుల్, హారిబుల్, హారిఫిక్ అన్నీ, బట్ వాళ్ళు పొగిడారు కాబట్టే నేను దాన్ని కొంచెం సీరియస్ తీసుకున్నా. ఇప్పుడు నాకు తెలుసు అది, కానీ అప్పుడు నాకు అరే నిజంగానే నేను తోపు అనుకుంటాను రా అని చెప్పి నేను స్టార్ట్ చేశాను అది. బికాజ్ నాకు స్టడీస్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేకుండే, అసలు చదువుతున్నా కానీ దేనికి చదువుతున్నానో తెలియదు. సో ఏదైనా పని చేస్తే దాని పర్పస్ తెలవాలి కదా. సో చదువుతున్నా, దేనికి చదువుతున్నానో తెలియదు. మార్కులు వస్తాయి, బట్ మార్కులు వస్తే ఏంటో లైక్ ఏంటి దాంతో లాభం నాకు తెలియదు. సో ఈరోజు కూడా నా క్వశ్చన్ అదే, మనకున్న ఎడ్యుకేషన్కి మనం లీడ్ చేసే లైఫ్కి సంబంధమే లేదు. ఇప్పుడు మనం నేర్చుకున్న ఎడ్యుకేషన్లో ఇప్పుడు మనకు లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే అసలు ఒక్క ఆన్సర్ ఉండదు. ఇదంతా మళ్ళీ మనము సినిమాల్లో జాయిన్ అయ్యి ప్రాక్టికల్గా సినిమాలు ఒక ఏడీగా చేయడంలోనో లేకపోతే ఒక సినిమాలకి పని చేయడంలోనే మనకు తెలుస్తుంది ఈ ఆన్సర్స్ అక్కడి నుంచే వస్తాయి మనకి. బట్ మనకి ఎడ్యుకేషన్ పెద్ద ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. సో అదో వేరే ట్రాక్ అనుకోండి, ఆ ట్రాక్ మీద మాట్లాడితే ఇంకా చాలా మాట్లాడాలి. బట్ టు బీ ఆనెస్ట్ దిస్ ఇస్ హౌ ద జర్నీ వాస్. బ్రో అంటే ఇప్పుడు సోషల్ మీడియా బాగా ఎక్స్పోజ్ అయిపోయి ఎవరైనా ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తీసి చాలా ఈజీగా 70mm స్క్రీన్కి ఫీచర్ ఫిల్మ్కి వస్తున్నారు. బట్ మీ టైంలో ఒక షార్ట్ ఫిల్మ్ తీసిన వాళ్ళు ఒక ఫీచర్ ఫిల్మ్ తీయాలంటే ఇట్స్ లైక్ ఎ బిగ్ టాస్క్. బట్ ఆ ఫేజ్ ఎలా ఉండదు, షార్ట్ ఫిల్మ్స్ టు ఫీచర్ ఫిల్మ్, అండ్ ఒక షార్ట్ ఫిల్మ్ చూసి సుజిత్ గారికి రన్ రాజా రన్, ఈ ఫేజ్ ఎలా ఉండేది? డిడ్ యూ రిమెంబర్ ఎనీ? అంటే మనకి ఇట్స్ ట్రూ, సుజిత్కి ఏంటంటే సినిమా ఛాన్స్ వచ్చింది షార్ట్ ఫిల్మ్స్ నుంచే, అది మనకు తెలుసు ఫ్యాక్ట్. కాకపోతే అది ఏదో 46తో 47తో షార్ట్ ఫిల్మ్ చూసి ఆయనకు ఛాన్స్ వచ్చింది. బట్ దాని ముందు ఆయన పడ్డ స్ట్రగుల్ టు మేక్ దోస్ 46 అదర్ షార్ట్ ఫిల్మ్స్ అనే ఒక జర్నీ ఏదైతే ఉందో ఆ షార్ట్ ఫిల్మ్స్ ఎవరు చూడలే కదా ఇండస్ట్రీ వాళ్ళు. ఏదో లాస్ట్ 2 షార్ట్ ఫిల్మ్స్ నాకు తెలిసి ప్రేమాష్ కాదల్, రన్ రాజా రన్, ఈ 2 షార్ట్ ఫిల్మ్స్ వల్ల హీ గాట్ రన్ రాజా రన్. బట్ దాని ముందు ఆయన ఎంత స్ట్రగుల్ పడొచ్చే అసలు లిటరలీ నేను చెప్తున్నా. ఐ రిమెంబర్ మేము రోడ్ల మీద తిరుగుతూ షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళం అనమాట. లిటరలీ రోడ్ మీద మేము 5 minutes అనే ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. దాంట్లో నేనే యాక్టర్, నేను ఇంకొక అతను యాక్టర్ అనమాట. అండ్ డెడికేషన్ ఏ లెవెల్ ఉండే అంటే సికింద్రాబాద్ స్టేషన్ ముందు ఫుల్ బిజీ రోడ్, సికింద్రాబాద్ స్టేషన్ ముందు నేను ఏంటంటే బైక్ యాక్సిడెంట్లో చచ్చిపోతాను అనమాట దాంట్లో. ఓకే. సో సికింద్రాబాద్ స్టేషన్ ముందు బైక్ ఇట్లా పడుకోబెట్టి నన్ను రోడ్డు మీద పడుకోబెట్టి ఆయన షూట్ చేస్తున్నాడు. బస్సులో అందరు తిడుతున్నారు మమ్మల్ని, ఆయన షూట్ చేస్తున్నారు. బట్ ఎడిటింగ్లో ఆబ్వియస్లీ మనకి అయ్యో ఏమైపోయిందా అనే రియాక్షన్, మళ్ళీ బ్లడ్ అవన్నీ వేసుకున్నాం కదా. సో అదేంటంటే రియలిస్టిక్గా షూట్ చేయాలి అని చెప్పి ఆ రోజుల్లో ఒక 2007-2008లో ఆయన డెడికేషన్ అట్లా ఉండింది. అలాంటివి ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తీసిన తర్వాత లాస్ట్కి ఆయన నోటీస్ అయ్యారు. సో అదేంటి అంటే ఇప్పుడు చాలా ఈజీ ఏమో కానీ అప్పుడు ఇట్ వాజ్ మీరు అన్నట్టే అప్పుడు ఇట్ వాజ్ వెరీ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు ఏంటంటే చాలామంది షార్ట్ ఫిల్మ్స్ ఇస్తున్నారు. ఇప్పుడు వాల్యూమ్ ఎక్కువ అయిపోయేసరికి మీకు షార్ట్ ఫిల్మ్స్ మీద అటెన్షన్ తక్కువ అయిపోతుంది ప్రొడ్యూసర్స్ కన్నా ఎవరికన్నా. ఇప్పుడు మీరు ఏదైనా స్క్రిప్ట్ వెళ్ళి చెప్పారనుకోండి, నరేట్ చేసిన తర్వాత వాళ్ళు అడుగుతారు మీరు ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ తీసారా, అప్పుడు మీరు షార్ట్ ఫిల్మ్స్ చూపించడానికి మీకు ఛాన్స్ దొరుకుతుంది. కానీ ఇంతకుముందు ఏంటి అంటే ఒక షార్ట్ ఫిల్మ్ వైరల్ అయితే అందరు చూసేవాళ్ళు, హీరోలు ఎంతోమంది మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు కానీ ఎంతోమంది, అందరి కళ్ళు యూట్యూబ్ మీద ఉండేవి. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ టూ మచ్ అయిపోయేసరికి ఎక్కువ కన్జ్యూమ్ చేసుకోవట్లేదు. బ్రో ఇలాగే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అంటే జనాల్లో కూడా కొంచెం అవేర్నెస్ వచ్చింది. కెమెరాస్ పెట్టి తీస్తున్నా ఇంకా కొంతమంది ఉంటారు వింత వింతగా చూస్తారు, ఏం చేస్తున్నారు వీళ్ళు కెమెరాతో. బట్ 2007లో ఒక కెమెరా పట్టుకొని రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు మీరు ఏదో చేస్తున్నారు, వాళ్ళు ఏదో వింతగా చూస్తారు. చాలా థిన్ లైన్ బ్రో అది ఏంటంటే ఒక ఎలాంటి థిన్ లైన్ అంటే ఆల్మోస్ట్ మనల్ని కొట్టేలా ఉంటారు. ఇంకా ఆల్మోస్ట్ కొడుతూ ఇంకా మనం కరెక్ట్ టైంకి మనం కట్ చేసుకొని ఒక హోటల్లో కూర్చొని ఛాయ్ తాగుతూ ఫుటేజ్ చూసేవాళ్ళం అనమాట. సో ఆ కరెక్ట్ టైమింగ్ వల్ల మేము అక్కడి నుంచి కట్ చేసుకొని వెళ్ళిపోతాం. కొంచెం ఒక 2 minutes లేట్ అయినా వచ్చి కొట్టేస్తారు.
ఆ టైప్లో ఉండే అనమాట అక్కడ అంతా. సుజిత్ అంతా ఇలానే. ఏంటంటే నాకు గుర్తుంది, మా డాడీ నాకు 2009లో బైక్ కొనిచ్చారు, ఓకే. అపాచీ బైక్ కొనిస్తే మా డాడీ ఏం చెప్పారు, అప్పుడు మా డాడీ హీ వాజ్ పోస్టెడ్ ఇన్ కేరళ, ఐ వాజ్ నాట్ హియర్ అనమాట. సో నేను ఏంటంటే బైక్ డెలివరీ తీసుకోవడానికి వెళ్ళా. బైక్ డెలివరీ తీసుకుని వెళ్ళినాడు. ఆబ్వియస్లీ బైక్ డెలివరీ తీసుకున్న తర్వాత టెంపుల్కి వెళ్ళి పూజ చేయించుకోవాలి. అలా కాదు, నేను సుజిత్ బైక్ తీసుకుని నెక్లెస్ రోడ్కి వెళ్ళి ఆ బైక్ మీద ఒక షార్ట్ ఫిల్మ్ తీసాం. ఆ షార్ట్ ఫిల్మ్ పేరు ఫాల్తు పార్ట్నర్ అనమాట. ఇలానే ఉంటాయి అన్నీ. సో మళ్ళీ ఏంటి, అది రిటర్న్ షార్ట్ ఫిల్మ్ కాదు, ఆ బైక్ ఈ బైక్ కొన్నాడు, దాని మీద షార్ట్ ఫిల్మ్ తీయాలి అని చెప్పి అక్కడికక్కడ నెక్లెస్ రోడ్కి వెళ్ళి అక్కడికక్కడ చిన్న బుక్ ఉండే సుజిత్ దగ్గర, అక్కడికక్కడ రాసుకొని హిస్ బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఇస్ కామెడీ. అసలు కామెడీ డైలాగ్ ఇట్లా వచ్చేస్తుంటాయి, ఇట్లా ఫ్లో అయిపోతుంటాయి అనమాట. సో అప్పుడు హీ యూస్ టు రైట్ ఇట్ వెరీ ఈజీలీ. ఒక 5 minutesలో రాసేసి ఫాల్తు పార్ట్నర్ అనేది అక్కడ తీసామన్నమాట. సో అదో షార్ట్ ఫిల్మ్ అయిపోయింది. ఇలాగా ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ అనమాట, ఆల్మోస్ట్ 46, 47 షార్ట్ ఫిల్మ్స్ తీశాడు ఆయన. సో ఇలాంటి క్రేజీ థింగ్స్ అనమాట. ఒకరోజు అందరం ఒక 12 members ఆఫ్ టీమ్ అలా బయటికి వెళ్ళాం. స్టోరీ లేదు, ఏం లేదు. midnight 3 o'clockకి ఒక స్ట్రీట్స్ వామ్ లైట్ ఉంటుంది కదా, స్ట్రీట్స్, ఆ లైట్లో షార్ట్ ఫిల్మ్ తీయాలి అనే ఐడియాతోటి అందరం రోడ్ మీదకి వెళ్ళిపోయాం. ఏం తీయాలో తెలియదు. అక్కడికక్కడ అలా వెళ్తూ ఏదో రాసుకొని అప్పటికప్పుడు ఏం ప్రాపర్టీస్ ఉన్నాయా, ఇప్పుడు మన దగ్గర ఒక గన్ ఉందనుకోండి, డూప్లికేట్ గన్, ఆ గన్ తోటే మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు అవైలబిలిటీ ఆఫ్ ప్రాపర్టీస్ మీదనే దాన్ని బట్టే స్టోరీ రాసేసి అప్పటికప్పుడు షార్ట్ ఫిల్మ్ తీయడం అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇంకో 2 days ఎడిట్ చేసి దాని తర్వాత మాకు బేసికలీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ విచ్ వెంట్ వైరల్ వాజ్ లవ్ ఫెయిల్ అయితే మళ్ళీ లవ్ చేయి. దాంట్లో నేనే హీరో. దాంట్లో నాకంటే నా ఫ్రెండ్స్కి డైలాగులు ఎక్కువ ఉంటాయి అనమాట. అవసరం లేని నీతులు ఇస్తూ ఉంటారు అనమాట వాళ్ళంతా. సో అలాంటి ఒక క్రేజీ లైఫ్ నుంచి ఇప్పుడు హీఈస్ డైరెక్టెడ్ ఓజీ నౌ. గ్రేట్ మీ అందరిది కూడా. బట్ ఆయన వర్క్ చేసిన మొత్తం అన్నింటిలో ఒక ఆడియన్గా ఆయన సెన్సిబుల్ రైటింగ్ నచ్చిన షార్ట్ ఫిల్మ్ ఏంటి, ఒక ఎడిటర్గా, ఒక టెక్నీషియన్గా మీకు నచ్చింది ఏంటి? బ్రో యాక్చువల్లీ ఒక షార్ట్ ఫిల్మ్ ఉంది బ్రో, అది పెద్ద ఫేమస్ కాలేదు, లవ్ కెమికల్ అని ఉంటుంది. ఐ లవ్ దట్ షార్ట్ ఫిల్మ్ అనమాట. అది ఎందుకో ఫేమస్ అవ్వలేదు. మరి నేను ఒకటి అబ్జర్వ్ చేసా, ఒక మంచి కాంటెంట్ ఓరియంటెడ్ ఏదైనా రాసుకొని తీస్తే అది ఫేమస్ అవ్వదు, కానీ కమర్షియల్గా అసలు అర్థం లేని కామెడీ తీస్తే మాత్రం అది ఫుల్ వైరల్ అయిపోద్ది. సో సుజిత్ వన్ ఆఫ్ ద బెస్ట్ షార్ట్ ఫిల్మ్స్. నా ఫేవరెట్ ఏంటంటే లవ్ కెమికల్, ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉంది. ఐ థింక్ అది చూడాలి మీరు. అది ఎందుకు నేను బెస్ట్ అంటున్నానో అది మీరు చూడాలి. అది అప్పుడే ఆ రోజుల్లోనే ఆయన ఆ ఐడియాతో తీసాడు అది. అండ్ దాని షార్ట్ మేకింగ్ భలే ఉంటుంది బ్రో. మొత్తం సినిమా అంతా స్లో మోషన్లో ఉంటుంది, అసలు భలే తీసాడు అది. లవ్ కెమికల్. ఇప్పుడు మీ షార్ట్ ఫిల్మ్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే వెదర్ ఇట్ ఈస్ 16 షార్ట్ ఫిల్మ్స్ చేసినప్పటికీ 14 మాకు నోటీస్ అవ్వకపోయినా సాహో లాంటి ఒక టీజర్ కట్, ట్రైలర్ కట్, ఇన్ని చేసి ఎంత హెక్టిక్ వర్క్లో ఉండి కూడా మీరు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత లాక్డౌన్ అందరూ ఇంట్లో ఉన్నప్పటికీ ఫర్ ఎవర్ మేబీ అని ఒక బ్యూటిఫుల్ షార్ట్ ఫిల్మ్ తీసుకొచ్చారు విత్ ఏ బ్యూటిఫుల్ కాస్ట్, స్టోరీ కానీ ఇదంతా కానీ. బట్ అది ఎలా ప్లాన్ చేశారు అసలు? అంటే సాహో లాంటి ఒక బిగ్ ఫిల్మ్ చేసిన తర్వాత కూడా అలాంటి ఒక పోయిటిక్తోని, ఒక సెన్సిబుల్తోని అప్పుడున్న ఆడియన్స్కి, టీనేజర్స్కి మంచి అవేర్నెస్ ఒక స్లాప్ షాట్లో అనిపించింది కొంతమందికి అయితే. వాట్ అబౌట్, అంటే అది అలా మౌంట్ చేశారండి? అంటే ఇప్పుడు టు బి వెరీ ఆనెస్ట్, నేను సుజిత్ తోటే వర్క్ చేస్తున్నా, మా సెన్సిబిలిటీస్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. ఐఎమ్ మోర్ ఇన్ టు డ్రామా, హీఈస్ మోర్ ఇన్ టు యాక్షన్. అంటే ఆయన సినిమాలో డ్రామా లవ్ ఇవన్నీ కూడా ఉంటాయి, బట్ నేనేంటంటే నాకు మోర్ అట్రాక్టెడ్ డ్రామా అనమాట. సో నేను సాహో ఆయనతో అవన్నీ చేసినా కూడా నేను నా రైటింగ్కి వచ్చేటప్పటికి నేను కంప్లీట్గా అది ఆర్గానిక్గానే నాకు డ్రామా వచ్చేస్తుంది అనమాట. సో లాక్డౌన్లో ఏంటంటే మేమందరం కంప్లీట్లీ క్రియేటివ్లీ ఫ్రస్ట్రేటెడ్ ఉన్నాం. అసలు ఏంట్రా ఇంట్లో కూర్చొని ఏం చేయట్లేదు ఏంటి అని. కానీ ఫస్ట్ లాక్డౌన్లో నేను ఆల్రెడీ ఒక ఫీచర్ ఫిల్మ్ స్క్రిప్ట్ కంప్లీట్ చేస్తా. బౌండ్ స్క్రిప్ట్ అయిపోయింది 20 daysలో.
అయిపోయిన తర్వాత సెకండ్ లాక్డౌన్లో మళ్ళీ ఆ క్రియేటివ్ ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఏంట్రా ఏదో ఒకటి చేయాలరా, షార్ట్ ఫిల్మ్ చేసి చాలా రోజులైంది, ఏదైనా క్రియేటివ్గా చేయాలి. అండ్ ఇప్పుడు వరకు తీసిన షార్ట్ ఫిల్మ్స్ అన్నీ నాకు ఎలా ఉన్నాయంటే 15 షార్ట్ ఫిల్మ్స్ ఎలా ఉన్నాయంటే ఒక 1500 రూపీస్లో బడ్జెట్లో 1500 రూపీస్ బడ్జెట్లో అయిపోవాలి ఆ షార్ట్ ఫిల్మ్స్. సో నాకు బడ్జెట్ కంట్రోలింగ్ వైజ్ నేను ఆ షార్ట్ ఫిల్మ్స్ తీసా. నా దగ్గర ఒక కెమెరా ఉండింది, క్యానన్ 550D అని. దానిలో నా దగ్గర లెన్సెస్ ఉండే. సో ఏంటంటే జస్ట్ నాకు పెట్రోల్ ఖర్చు, ఫుడ్ ఖర్చు ఇవన్నీ అండ్ తెలిసిన ఫ్రెండ్స్ని యాక్టర్స్ లాగా అన్నీ చేసి ఒక 15 షార్ట్ ఫిల్మ్స్ తీసా విత్ ఇన్ ద బడ్జెట్. దానిలో ఏంటంటే నేను బడ్జెట్ ఎట్లా కంట్రోల్ చేయాలి, విత్ ఇన్ ద బడ్జెట్ ఎట్లా చేయాలి అనేది నేను నేర్చుకున్నా. బట్ ఫర్ ఎవర్ మేబీ వచ్చేసరికి నాకేంటంటే ఈ రోజు వరకు నా దగ్గర డెమో ఫిల్మ్ లేదు. నేను అవన్నీ ఒక బడ్జెట్ కంట్రోల్లో చేయడం వల్ల నాకేంటంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఏమైనా అడిగితే నువ్వు ఎలాంటి షార్ట్ ఫిల్మ్ చేసావు ఇంతకుముందు ఏంటి అంటే ఒక డెమో ఫిల్మ్లా చూపించుకోవడానికి ఏం లేదు. కాబట్టి నేను ఒక డెమో ఫిల్మ్ లాగా చేయాలి, ప్లస్ నా జాన్రా కొంచెం బయటకు వచ్చేలా చేయాలి అని చెప్పి ఆ ఫర్ ఎవర్ మేబీ చేసా. అండ్ అదేంటంటే ఒక 4 నైట్స్లో రైటింగ్ అయిపోయింది. అది 4 నైట్స్లో రైటింగ్ అయిపోయింది. బట్ దాంట్లో మేజర్లీ ఏంటి అంటే దట్స్ అ వెరీ ట్రిక్కీ సిచ్యువేషన్. ఒక వెరీ ట్రిక్కీ సిచ్యువేషన్లో ఉన్న ఒక కపుల్ అనమాట అది. దాని గురించి అంటే ఇది ఎక్స్ప్లోర్ చేయడంలో కొంచెం ఎక్సైట్మెంట్ కనిపిస్తేనే ఎక్స్ప్లోర్ చేస్తాం కదా. సో అలాగా నాకు ఆ పాయింట్ చాలా ఎక్సైటింగ్గా ఉండే. ఒక 5 ఇయర్స్ ఆల్రెడీ ఒక పెళ్ళైన కపుల్ విడిపోయిన తర్వాత వాట్ ఇఫ్ దే వాంట్ టు రీక్రియేట్ దట్ వన్ నైట్ దట్ దే లవ్ అబౌట్ ఈచ్ అదర్ అనేది ఆ కాన్సెప్ట్ నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించి చేసిన దాంట్లో ఐ మేడ్ ష్యూర్ దట్ దాంట్లో సాంగ్స్ ఉండాలి, నా టేస్ట్ కనిపించాలి సాంగ్స్లో, నా టేకింగ్ అవన్నీ ఉండాలి. సో ఇదంతా ఉండాలి. కాకపోతే లిమిటేషన్ ఏంటంటే యూ కెనాట్ గో అవుట్ ఆఫ్ వన్ రూమ్ బికాజ్ కోవిడ్ రెస్ట్రిక్షన్. సో అందరు యాక్టర్స్ని ఇందాక మేకింగ్ తీశాడు శంకర్ వడ్ల అని చెప్పా కదా, ఆయన ఆఫీసే హరీష్ శంకర్ ఫోటోగ్రఫీ అని, వాళ్ళు ఫేమస్ వెడ్డింగ్ ఫోటోగ్రఫర్స్ వాళ్ళ ఆఫీస్లోనే ఒక ఆ ఫర్ ఎవర్ మేబీ సెటప్ అంతా వాళ్ళ ఆఫీస్ యాక్చువల్లీ. దాన్నే మేము ఎవరి ఇంట్లో నుంచి ఏ ప్రాపర్టీస్ ఫర్నిచర్ ఏది మాకు సెట్ అయిందో అది మేము అందరం తెచ్చుకొని ఆఫీస్లో పెట్టామన్నమాట. ఆఫీస్లో పెట్టి దాన్ని ఒక ఇల్లులా చేసి దాంట్లో హీరోయిన్ యాక్టర్ షీజ్ అన్ ఇంటీరియర్ డిజైనర్ అనమాట. సో లుక్ వైజ్ కూడా చాలా బాగుండాలి కాబట్టి ఇంకా మేమందరం వి జామ్డ్ ఇన్ అండ్ మేము వి జస్ట్ సాట్ అండ్ వి జస్ట్ షాట్ దట్ ఇన్ ఒక 2 నైట్స్ 1 డేలో అయిపోయింది. అది 2 నైట్స్ 1 డేలో అయిపోయింది. అండ్ నాకు మేజర్ ప్లస్ ఏంటంటే కల్పిక గారు, నరేష్ గారు దొరకడం. దానికి వాళ్ళు కూడా దే వర్ ఆల్సో వెరీ క్రియేటివ్లీ ఫ్రస్ట్రేటెడ్. ఆ టైంలో నేను వెళ్ళి స్క్రిప్ట్ చెప్పాను. దే ఫెల్ట్ వెరీ ఇమోషనల్ అబౌట్ ది స్క్రిప్ట్. ఎందుకంటే ఒక రియల్ లైఫ్ డ్రామాలా ఉంటుంది ఇది. సో దే ఫెల్ట్ వెరీ ఇమోషనల్ అండ్ దాంట్లో చేసే ప్రెప్ వర్క్ ఎవ్రీథింగ్ వీ డిడ్ అండ్ దెన్ వీ వెంట్ ఫర్ ద షూట్. సో దాని కెమెరా కూడా వీళ్ళే, హరీష్ అండ్ శంకర్. మీరు ఇందాక సుజిత్ గారు షార్ట్ ఫిల్మ్ రికమెండ్ చేశారు. బట్ ఫ్రమ్ మై సైడ్ పర్సనల్ ఎవరైనా ఫర్ అవర్ మేబీ మిస్ అయితే తప్పకుండా చూడండి. ద వే అంటే మీరు కట్ చేస్తున్న ట్రైలర్స్ ఎంత యాక్షన్ బ్లాక్ డౌన్ ఎంత కమర్షియల్గా ఉంటాయో ఆ ఫ్యాన్స్ టించి కావాల్సింది జస్ట్ అదర్ షేడ్ ఆఫ్ నిఖిల్ అన్నట్టు ఆ పోయిటిక్ స్టైల్ కానీ ఆ పోయిటిక్ స్టోరీ లైన్ స్క్రీన్ ప్లే ఫైనల్ అంటే అప్పటి వరకు షార్ట్ ఫిల్మ్స్కి ఓపెన్ ఎండింగ్ ఉంటుందని మేము చాలా రేర్గా చూస్తాం. బట్ ఫర్ అవర్ మేబీ ఆ ఓపెన్ ఎండింగ్ ఇచ్చి ఆన్సర్ మమ్మల్ని ఎత్తుక్కోమంటారు, క్వశ్చన్స్ మమ్మల్ని వేసుకోమంటారు. సచ్ ఎ బ్యూటిఫుల్ రైట్. బట్ అది అంటే ఒక యూట్యూబ్ వరకే ఆగిపోయిందని ఏమన్నా అది కొంచెం డిసప్పాయింట్ అయ్యారు కొంచెం? అండి, ఎందుకంటే నేను అది తీసింది ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ కోసమే తీసానే అది. అందుకని ఆ క్వాలిటీ అట్లుంటుంది అనమాట. మేమంతా 8Kలో షూట్ చేసాము. డాల్బీ ఆడియో, డాల్బీ మిక్స్ అయింది దాన్ని, ఎవ్రీథింగ్ ఒక పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్ తోటే మౌంట్ చేయాలి అని చెప్పి మేము చూసాము. కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏంటంటే అప్పటి వరకు 20 minutes ఫార్మాట్ వాళ్ళకి ఇంకా రాలేదు. సో 40 minutes అయినా పర్లేదండి, బట్ 20 minutes అనేది మాకు ఎక్కడా మేము దూర్చలేము. సో మేము అది చేసి ఇంకా వెయిట్ చేసి ఇంకా చాయ్ బిస్కెట్ వాళ్ళు యూట్యూబ్లో పెట్టుకున్నారనమాట. దే లవ్డ్ ఇట్ అండ్ దే పుట్ ఇట్. సో
యా అలా జరిగింది. బట్ ద రీజన్ ఫర్ దట్ ఓపెన్ ఎండింగ్ ఈజ్ దట్ సేమ్ మీరు అన్నట్టే వీ వాంటెడ్ పీపుల్ టు డిస్కస్. ఓకే. ఒక డిస్కషన్ ఎరప్ట్ చేద్దాము అని చెప్పి అసలు వీళ్ళు ఏంటి, షుడ్ దే గెట్ బ్యాక్ ఆర్ నాట్ అనేది. ఇప్పుడు మీరు ఎందుకు డిస్కస్ చేస్తారు దాని గురించి? మీ పర్సనల్ లైఫ్లో మీకున్న ఎక్స్పీరియన్స్ వల్ల మీరు దాని గురించి డిస్కస్ చేస్తారు. సో అలా ఎంతోమంది వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ తోటి ఆ ఓపెన్ ఎండ్ ఏం జరగాలి, అసలు వాళ్ళు షుడ్ దే గెట్ బ్యాక్ టు ఈచ్ అదర్, షుడ్ దే గివ్ ఈచ్ అదర్ అ సెకండ్ ఛాన్స్ ఆర్ షుడ్ దే జస్ట్ లెట్ గో? బికాజ్ ఒక్కసారి స్పాయిల్ అయితే మళ్ళీ అది కుదరదు ఇంకా ఇద్దరి మధ్యలో అనేది ఓపెన్ ఎండింగ్ ఇచ్చాం అందుకని. అది బ్యూటిఫుల్. యా. సో డైరెక్ట్గా ఒక స్ట్రైట్ ఫిల్మ్ ఎప్పుడు చూడబోతున్నాం? వెరీ సూన్ అండి. ఎప్పుడు అని చెప్పలేను, ఎందుకంటే నేను తీసిన మూవీ, నా డెబ్యూ తీసిన మూవీ వచ్చేసి నేను ఎంటైర్లీ న్యూ స్టార్ కాస్ట్ వెళ్ళా. సో మొత్తం కొత్త వాళ్ళతో వెళ్ళడం వల్ల ఏంటి అంటే ఇప్పుడు వచ్చే పెద్ద సినిమాల మధ్యలో మేము కంప్లీట్ షాడోలా పాస్ ఆన్ అయిపోతాం కదా. సో అలా కాకుండా ఒక బెస్ట్ టైం చూసుకొని వీ వాంట్ టు రిలీజ్ అనమాట. సో యా లెట్స్ ఇది కూడా ఈ ఫిల్మ్ కూడా చాలా రిలేటబుల్ అవబోతుంది. ఇట్ విల్ సీమ్ లైక్ ఎవ్రీబడీస్ పర్సనల్ స్టోరీ. సో యా. బట్ ఒక డైరెక్టర్గా ఈ పొయిటిక్ టచ్ ఎక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ పడింది మైండ్లో సీడ్? నేను ఇమ్తియాజ్ అలీకి పెద్ద ఫ్యాన్ అండి. యా, ఇమ్తియాజ్ అలీకి పెద్ద ఫ్యాన్. ఇమ్తియాజ్ అలీ, జోయా అఖ్తర్ వీళ్ళకి పెద్ద ఫ్యాన్ అనమాట. ఇప్పుడు నాకుండే క్లాస్ టచ్, పోయిటిక్ టచ్ వాళ్ళ నుంచి వచ్చింది. బట్ నాలో ఉండే కమర్షియల్ టచ్, మాస్ టచ్ మన తెలుగు సినిమా డైరెక్టర్స్ నుంచి వచ్చింది. సో నా ఫేవరెట్ ఆబ్వియస్లీ నా మోస్ట్ ఫేవరెట్ ఇస్ పూరి గారు. నా ఫేవరెట్ ఆయన. సో చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ ఆ రైటింగ్ అంటే ఎంత పవర్ఫుల్ ఉండాలి, ఒక డైలాగ్ అంటే ఎంత పవర్ఫుల్ ఉండాలి, ఒక హీరో క్యారెక్టర్ ఎందుకు అంత పవర్ఫుల్ ఉండాలి, ఎంత ఎఫెక్ట్ చేస్తుంది, ఎంత ఇంపాక్ట్ చేస్తుంది అనేది ఆయన దగ్గర నుంచే. దాని తర్వాత ఒక స్కేల్, ఒక షార్ట్ మేకింగ్ అనేది ఆబ్వియస్లీ రాజమౌళి గారు. సో సుజిత్ గారి దగ్గర కూడా మొత్తం ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ స్టైల్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ వీళ్ళ దగ్గర నుంచి, క్లాస్ టచ్, పోయిటిక్ టచ్ వాళ్ళ దగ్గర నుంచి. బట్ డైరెక్టర్గా మీ స్ట్రగుల్ కానీ మీ జర్నీ కానీ ఎలా ఉంది ఆఫ్టర్ కోవిడ్? అంటే నాకైతే పెద్ద డిఫరెన్స్ తెలియలేదండి. బట్ నేను అప్రోచ్ అయ్యే ప్రొడ్యూసర్స్ ఏంటంటే వాళ్ళు చాలా భయపడిపోయి ఉన్నారు. ఎందుకంటే కోవిడ్లో మన వాళ్ళు చాలా కాంటెంట్ కన్జ్యూమ్ చేస్తారు. ఏది కొరియన్ నుంచి, బల్గేరియన్ నుంచి, ఏగేరియన్ నుంచో నాకు తెలియదు, కానీ అంతా అసలు ఏది వదలకుండా అన్నీ కన్జ్యూమ్ చేస్తారు. సో నౌ ఇప్పుడు మనం ఏ కాంటెంట్ తీసినా అది ఎంత ఛాలెంజింగ్ ఉండాలి అంటే ఇట్ షుడ్ నాట్ సీమ్ లైక్ అరే చూసిందే కదా అన్నట్టు కాకుండా, ఇప్పుడు అందుకనే అంత ఎక్స్పోజర్ ఉండడం వల్లనే ప్రొడ్యూసర్స్కి అయినా, డైరెక్టర్స్కి అయినా, రైటర్స్కి అయినా ఏదన్నా దే ఆర్ మేకింగ్ షూర్, ఏదైనా రాసిన తర్వాత కూడా దే ఆర్ మేకింగ్ షూర్ ఇది ఎక్కడ రాలేదు అని చెప్పి. బికాజ్ చాలాసార్లు ఏమవుతుందంటే మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం కాపీ కొట్టాము, ఇన్స్పైర్ కూడా అవ్వము, మనం ఏదో రాసుకుంటాం. బట్ అనుకోకుండా ఒక సినిమా మనకు చాలా క్లోజ్గా వస్తుంది అనమాట. అప్పుడే నాకు తెలిసి కల్కికి బ్రహ్మాస్త్రకు కూడా ఏదో అయినట్టుంది, మరి నాకు తెలియదు, ఒక చిన్న సిమిలారిటీ ఏదో అయినట్టుంది. సో ఏంటంటే అప్పుడు ఏది ఫస్ట్ వస్తుందో అదే మనకు ఒరిజినల్ అనిపిస్తుంది ఆడియన్స్కి ఆబ్వియస్లీ. ఇంకొకళ్ళు ఏంటంటే చిన్న చిన్న చేంజ్ చేసుకోవాలి, అది వాళ్ళ ఒరిజినల్ ఐడియా అయినా కూడా. సో ఇట్స్ మోర్ లైక్ దాట్. అంటే ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్, పీపుల్ హ్యావ్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ కాషియస్, ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్, బికాజ్ నౌ ఎవ్రీబడి నోస్ ఆడియన్స్ ఆర్ గాడ్స్. వాళ్ళకి ఎక్సైటింగ్ ఉంటేనే ఏదన్నా, ఎక్సైటింగ్ లేకపోతే ఫోన్ తీస్తే మాత్రం నీ సినిమా ఫ్లాప్. నీ సినిమా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఫ్లాప్ కాదు, నీ సినిమా వాళ్ళు చూస్తున్నప్పుడు ఇలా ఫోన్ తీస్తే అయిపోయింది అక్కడే. సో అందుకనే బిగ్ డైరెక్టర్స్ లైక్ శంకర్ గారు అందరూ కూడా దే ఆర్ బీయింగ్ వెరీ కేర్ఫుల్ అబౌట్. మెయిన్ ఏమైపోయింది అంటే ఆడియన్స్ ఫోన్ తీసుకోకూడదు బయటికి. ఫోన్ తీస్తే మాత్రం వాళ్ళకి అక్కడ బోర్ కొట్టేస్తుంది. అక్కడ
పడిపోయినట్టే. ప్రమోషన్స్‌లో కూడా అందుకే అదే చెప్తున్నా. అదే చెప్పారు. మీరు ఫోన్ తీయరు అంత స్క్రీన్ పట్టుకుంటారు. నాకు నేను షాక్. ఇది తెలిసిన ఫ్యాక్టే ఇండస్ట్రీలో. బట్ శంకర్ గారు లాంటి డైరెక్టర్ బయటికి వచ్చి అలా అది ఒప్పుకున్నారు అని అంటే అది ఫ్యాక్ట్ యాక్చువల్లీ. కానీ డైరెక్టర్స్ ఫీల్ దాట్ సినిమా ఈజ్ బియాండ్ ఆల్ దిస్ అండి. ఇప్పుడు రీల్స్ ఇవన్నీ వస్తున్నాయి కానీ సినిమా ఈజ్ బియాండ్ ఆల్ దిస్. ఇవన్నీ మనం అస్సలు పట్టించుకోకూడదు అనుకుంటాం కానీ లోపల ఒక భయం ఉంటుంది కదా, మనం పట్టించుకోవాల్సి వస్తుంది. స్క్రిప్ట్ రాసేటప్పుడు ఒక చిన్న లో వచ్చినా కానీ గాన్. బ్రో ఇప్పుడు అంటే ఒక ఆన్లైన్ ఎడిటర్గా సాహోలోకి వెళ్ళి రన్ రాజరన్ సో అక్కడి నుంచి సాహోకి ఏడీగా చేసి అక్కడి నుంచి ప్రభాస్ గారితో ఫోన్ చేయించుకొని నువ్వే టీజర్ చేయాలి అన్నప్పుడు మళ్ళీ అదే ట్రైలర్కి వచ్చిన తర్వాత రెస్పాన్స్ ప్రభాస్ గారి నోటి నుంచే నిఖిల్ అని ఒక ఏడీ ఉన్నాడు 137 కట్స్ చేశాడు. మీకు తెలుస్తుంది ఆ కష్టం ఏంటో రేపు ట్రైలర్ చూస్తున్నప్పుడు. అంటే ఒక సైకిల్ లాగా మాకు అనిపిస్తుంటుంది. బట్ ఆ టైంలోనే వాట్ వాజ్ యువర్ థింకింగ్, లేకపోతే వాట్ వాజ్ యువర్ హెడ్ స్పేస్ కానీ ఇవన్నిటి గురించి అసలు సాహో జర్నీ గురించి మెయిన్గా చెప్పాలంటే వాట్ యు లెర్న్ ఫ్రమ్ దట్ సాహో? నిజం చెప్పాలంటే నేను ఇందాక చెప్పాను మీకు, నేను 3 years నేను గ్రాడ్యుయేషన్ చేశాను ఫిల్మ్ టెక్నాలజీలో. బట్ నో ఆఫెన్స్ టు ఎనీబడి, బట్ నేను నా రియల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అనేది సాహో. బికాజ్ సుజీత్ గారితోటి మీరు పనిచేస్తే ఇఫ్ యు ఆర్ ఇన్ హిస్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇట్స్ అ బిగ్ బ్లెస్సింగ్ ఫర్ యూ. సుజీత్ గారు ఈజ్ అ వెరీ సుజీత్ ఈజ్ ద మోస్ట్ సెక్యూర్ డైరెక్టర్ అకార్డింగ్ టు మీ. అంటే ఆయన టీమ్కి ఇచ్చే స్పేస్ అనేది చాలా ఎక్కువ. మీరు ఏడీ అయి ఉండి యూ కెన్ డైరెక్ట్లీ టాక్ టు టాప్ టెక్నీషియన్స్ అనమాట. మీరు సౌండ్ డిజైనర్తో మాట్లాడేయచ్చు, తమన్నాతో మాట్లాడేయచ్చు, ఎవరితోనైనా మాట్లాడేయచ్చు. మీరు యూ కెన్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ ఓపెన్లీ. ఆయన సుజీత్ ఈజ్ ఆల్సో వెరీ అవేర్ of the audience, of the mistakes he's making, of the positive points that అంటే మిస్టేక్స్ అయినా సరే ఏదైనా పాజిటివ్గా అవుతున్నా సరే హీస్ వెరీ మచ్ అవేర్ అనమాట. సో అరే జనాలు తిడతారా దీంట్లో, కానీ మనం ప్రిపేర్ అయి ఉందాం. అరే జనాలు దీనికి పొగుడతారా, ఓకే వెరీ గుడ్. హీ నోస్ ఎవ్రీథింగ్. బట్ మీరు చూసే అవుట్పుట్, మనం చూసే అవుట్పుటే మనం చూస్తాం కానీ హీ నోస్ ఎవ్రీథింగ్. బేసికలీ హీ నోస్ ఓకే ఇక్కడ ఇలా జనాలు ఇలా రియాక్ట్ అవుతారు, ఇక్కడ లో ఫీల్ అవుతారు, ఇక్కడ హై ఫీల్ అవుతారు, ఓకే ఓకే ఓకే. బట్ మనకున్న కన్స్ట్రెయింట్స్కి మనకున్న ఏమంటారు మనకున్న కన్స్ట్రెయింట్స్కి మనకున్న మెటీరియల్కి వాట్ ఎవర్ టైంకి ఎవ్రీథింగ్ బెస్ట్ ఇవ్వాలంతే. దాట్స్ హిజ్ పాలసీ. సో నేను అదే చెప్తున్నా, నా సాహో అనేది నాకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నాకు నేను అప్పటి వరకు నేను ఎప్పుడూ పెద్ద కెమెరా హ్యాండిల్ చేయలే. బట్ సాహోలో నాకు అబుదాబీలో అరే ఆ కెమెరా తీసుకొని నువ్వు ఈ షార్ట్స్ ఉన్నారా, ఈ పర్టికులర్ షార్ట్స్ ఉన్నాయి, ఈ షార్ట్స్ షూట్ చేసుకొని వచ్చాయని చెప్పాడు. సో అప్పుడు నా మీద నేను డౌట్ పడినా కూడా ఆ షార్ట్స్ షూట్ చేసి వచ్చిన తర్వాత ఆయన నాకు ఇచ్చే కాన్ఫిడెన్సే నెక్స్ట్ లెవెల్. బేసికలీ ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్పాను, నేను సాహో తర్వాత నేను అట్లీస్ట్ ఇంకొక 2-3 ఫిల్మ్స్ ఇంకా నేను ఏడీగా చేద్దామని అనుకున్నా. బట్ సాహో అయిపోయేసరికి నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్, నాకు వచ్చిన కాన్ఫిడెన్స్ ఈజ్ సమ్వేర్ ఎల్స్. ఇంకా నెక్స్ట్ లెవెల్. నేను ఇంకా సినిమా చేసేయగలుగుతాను అని చెప్పి నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసాను అనమాట. సో నేను అందరికీ చెప్తూ ఉంటా, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి, థియరిటికలీ అన్నీ నేర్చుకోండి, కాకపోతే మీరు ప్రాక్టికల్గా ఒక ఫిల్మ్ సెట్లో పనిచేస్తేనే మీకు రియల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని అందరు చెప్తూ ఉంటా. సో దాట్స్ అ ఫ్యాక్ట్ అండి. నాకైతే జరిగింది అదే సాహో. బట్ ఈరోజు నిఖిల్ గారు కట్ చేసిన ట్రైలర్స్ అంటే జస్ట్ ఫింగర్స్ మీద మేము కౌంట్ చేసుకోవచ్చు. బట్ ఓజీ ఒక కమర్షియల్గా రావచ్చు, ఘాటి ఒక కమర్షియల్, జాట్ ఒక కమర్షియల్. బట్ మీరు కట్ చేసిన ట్రైలర్స్లో సాహో, రాధేశ్యామ్ రెండు ఒక విజువల్ వండర్లా ఉంటాయి మొత్తం సినిమా అంతా కూడా. ఇట్ ఈస్ ఎ కమర్షియల్ టచ్ ఉన్నప్పటికీ కూడా హాలీవుడ్ స్టైల్ మేకింగ్ ఒక పక్క, రాధేశ్యామ్ అంటే ఒక విజువల్ వండర్. ఈ రెండింటిని ఇంటర్లింక్ చేసి మళ్ళీ ప్రభాస్ గారు అందరూ కామన్ అయినప్పుడు వాట్ వాస్ ద ఛాలెంజ్ ఈ రెండింటికి మెయిన్గా? ఇంటర్లింక్ అయితే చేయలేదండి, ఎందుకంటే సాహో అనేది కంప్లీట్ డిఫరెంట్ జానర్ ఆఫ్ సినిమా. అది దాన్ని షూట్ చేసిన విధానమే డిఫరెంట్. బేసికలీ రాధేశ్యామ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్.
అదేంటంటే ఒక స్లోగా పోయిటిక్గా డ్రమాటిక్ సినిమా అది. సో ఏంటంటే ఆబ్వియస్లీ దానికి వేరే పేస్ ఉంటుంది, దీనికి వేరే పేస్ ఉంటుంది. సాహోలో ఐ ట్రైడ్ సంథింగ్ కాల్డ్ ఫాస్ట్ కట్స్. టాప్ 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 అన్నీ లిటరలీ ఒక్కొక్క షాట్ 8 to 9 ఫ్రేమ్స్ ఉంటాయి అంతే. ఓ షాట్ నోటీస్ అవ్వడానికి 18 ఫ్రేమ్స్ అంటే నేను వాడింది 8 to 9 ఫ్రేమ్స్ అంతే. అందుకనే ఫట్ 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 వెళ్ళిపోతే ఆ ఫీల్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు బేసికలీ మనకి పేస్ అనేది ఎలా మనం ఫిక్స్ అవుతామంటే, మనం సినిమా చూసినప్పుడు ఏ పేస్ ఉంటుంది సినిమా అనేది మన ట్రైలర్ పేస్ కూడా ఉండాలి. బికాస్ ఇదే పేస్ మనల్ని ఆడియన్స్ని ప్రిపేర్ చేస్తుంది రేపు సినిమా చూడడానికి. మీరు రాధేశ్యామ్కి మీరు ఫాస్ట్ కట్ చేసేసి సినిమా థియేటర్లో చూస్తున్నప్పుడు స్లోగా వెళ్ళింది అనుకోండి, జనాలు ఏంట్రా ఇది ట్రైలర్ ఈ సినిమాదేనా అని అంటారు. సో జనాలను ఎప్పుడు ట్రైలర్ షుడ్ ఆల్వేస్ సర్వ్ ద ఫిల్మ్ అండ్ ఫిల్మ్ షుడ్ ఆల్వేస్ సర్వ్ ది ఆడియన్స్. కాబట్టి ట్రైలర్ అనేది సినిమాలా ఉండాలి. సో సినిమాలా ఉండాలంటే ఆబ్వియస్లీ సాహో పేస్ వేరే పేసెస్కి మ్యాచ్ అవ్వదు. కంపేర్ చేసుకోవడానికి కూడా సాహోని వేరే సినిమాలతో అసలు పోల్చుకోలేరు. ఈవెన్ వెన్ ద డైరెక్టర్ ఇస్ ద సేమ్, ఓజీ డైరెక్టర్ సాహో డైరెక్టర్ సేమే. కాకపోతే షార్ట్ మేకింగ్ అయినా, ఆ స్టైల్ అయినా, యాక్షన్ షార్ట్స్ అయినా కంప్లీట్లీ డిఫరెంట్గా తీస్తారు. సో నాకు ట్రైలర్ కట్ కూడా డిఫరెంట్గానే వస్తుంది. అది సాహోని కొట్టే ట్రైలర్ కట్ అంటే సాహోలా తీయాలి, మళ్ళీ సాహో 2 తీయాలి దానికి, అప్పుడు సాహోని కొట్టే ట్రైలర్ కట్ చేయొచ్చు. సో అది. బట్ నోవేర్ రాధేశ్యామ్కి ఎలా ఎంటర్ అయ్యారు? రాధేశ్యామ్కి ఎలా ఎంటర్ అయ్యారు? సో రాధేశ్యామ్కి మెయిన్ రీజన్ ఫర్ ఎవర్ మేబీ అండి. ఫర్ ఎవర్ మేబీ ప్రభాస్ అన్నకు చూపించినప్పుడు, సో నా ప్రతి వర్క్ నేను ప్రభాస్ అన్నకు చూపిస్తా. నేను ఏ ట్రైలర్ చేసినా, ఏ టీజర్ చేసినా నేను ప్రభాస్ అన్నకు పెడతా ఫస్ట్. సో ఆయన కూడా ఏంటి అంటే, ఒక పర్సనల్ పేరెంట్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అంతే ఆయన హ్యాపీనెస్లో అంత ఇన్నోసెన్స్, అంత ప్యూరిటీ ఉంటుంది అనమాట. అంతే హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నేను ఏంటంటే ఆబ్వియస్లీ ఫర్ ఎవర్ మేబీ చేసిన తర్వాత నేను ఆయనకి చూపించడానికి వెళ్ళా. ఆయన చూశాడు, ఆ డ్రామా అంతా బాగా ఎంజాయ్ చేశాడు. ఆయన దాని మీద థియరీస్ కూడా చెప్పాడు. నేను ఇలా అనుకున్నారా, ఇలా అయింది, ఇలా కాకుండా ఇలా అయింది. ఆయన చాలాసేపు ఒక 2 hours డిస్కషన్ అయింది ఫర్ ఎవర్ మేబీ మీద. దాని తర్వాత లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందిరా అని అంటే, నేను చెప్పా ఈ డేట్, ఈ పలానా డేట్కి రిలీజ్ అవుతుందంటే, నాకు పక్కా లింక్ పెట్టు అని అన్నారు ఆయన. సరే ఓకే, నాకు అర్థం కాలే అప్పుడు, ఎందుకు అన్న ఆల్రెడీ చూస్తారు కదా, మళ్ళీ అదే కదా రిలీజ్ చేసేది, మళ్ళీ లింక్ ఎందుకు పెట్టమంటున్నారు అంటే, అప్పుడు నాకు ఏం తెలిసింది అంటే, లింక్ పెట్టిన తర్వాత హీ షేర్డ్ అ షార్ట్ ఫిల్మ్. ఎంతైనా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే అది షార్ట్ ఫిల్మే కదా. ప్రభాస్ అన్న లాంటి వాళ్ళు షార్ట్ ఫిల్మ్ షేర్ చేస్తారు, నా షార్ట్ ఫిల్మ్. అది ఇంకా నా టైం లైన్లో ఉంటుంది. అది బ్యూటిఫుల్ టేకింగ్ నిఖిల్ అని చెప్పి పెట్టి హీ షేర్డ్ అనమాట. సో ఆయన ఇచ్చే ఎంకరేజ్మెంట్ అది బేసికలీ. దెర్ ఈజ్ నో వర్డ్స్ విత్, అంటే ఆయన పనిచేసిన డైరెక్టర్స్ తోటో, లేకపోతే ఆయన పనిచేసిన టాప్ టెక్నీషియన్స్ తోటి మేబీ ఆయనకి ఇలాంటి ఫ్రెండ్షిప్ ఉంది అని అంటే మేబీ ఓకే నమ్మచ్చేమో. నేను ఎవరిని, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లేకపోతే ఒక ట్రైలర్ ఎడిటర్ వాట్ ఎవర్, నాతోటి ఇఫ్ హీఈస్ వెరీ స్పెషల్ టు మీ. ఈరోజు నేను వేరెవర్ ఐఎమ్, ఫస్ట్ ఇట్స్ బికాస్ ఆఫ్ సుజీత్ అయితే, నెక్స్ట్ ఇట్స్ బికాస్ ఆఫ్ ప్రభాస్ అన్న. కొన్ని మూమెంట్స్ చెప్తున్నారు కదా ప్రభాస్ గారితో, బట్ కెన్ యూ డిస్క్రైబ్, అంటే ఆ బాండ్ గురించి స్పెషల్గా చెప్పాలి అంటే, వై ఈజ్ డార్లింగ్, వై యూ స్పెషల్ ఇన్ మై హార్ట్ అన్నట్టు. అంటే ఫ్రెండ్లీగా చెప్పాలంటే అది ఒక బూన్ అండ్ అదొక కర్స్ కూడా. ఎందుకో చెప్తా, కర్స్ అంటే ఒప్పుకోరు మా ఫ్యాన్స్. ఎందుకో చెప్తా. ఓకే, అది బ్యూటిఫుల్ కర్స్ అది. ఓకే, అది ఎందుకంటే ఇలానే మనం మాట్లాడుతున్నట్టే ఇలానే క్యాజువల్గా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఈ ర్యాండమ్ టాపిక్స్, మోస్ట్ ర్యాండమ్ టాపిక్స్, అసలు అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు. సో దాంట్లో మనం చెప్తాం అనమాట, నా ఫేవరెట్ ఇది, నా ఫేవరెట్ అది, నా ఫుడ్ ఐటెంలో ఇది, ఫుడ్ ఐటెంలో అది. కట్ చేస్తే 20 నిమిషాల్లో పక్కన ఆ ఫుడ్ ఐటెం ఉంటుంది అక్కడ పక్కన. నేను అక్కడ లిటరలీ నా పక్కన నేను ఏదో మాట్లాడుతున్నప్పుడు నేను అసలు ఆబ్వియస్లీ రియలైజ్ అవ్వలేదు. 20-30 minutes తర్వాత నేను పక్కన చూస్తే నా బిగ్ బైట్లో చికెన్ బర్గర్ నా ఫేవరెట్ అనమాట.
అక్కడ 10 బాక్సెస్ ఉన్నాయి అక్కడ పక్కన. ఏంట్రా అంటే నేను కట్ చేసుకొని ఆ ఫ్లాష్ కట్ వేసుకుంటే నేను చెప్పాను ఆయనకి. ఆయన ఎప్పుడు తెప్పించారో ఎప్పుడు వాళ్ళ అసలు దీస్ ఆర్ సమ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ విత్ హిమ్. డార్లింగ్ మటన్ ఫ్రై అద్దరిపోయింది డార్లింగ్, డార్లింగ్ అంటే ప్లేట్ తీసుకుంటే ఇటు ఫిష్ ఫ్రై ఉంటుంది, ఇటు చికెన్ ఫ్రై ఉంటుంది, ఇటు మటన్ ఫ్రై ఉంటుంది, ఇటు లివర్ ఫ్రై ఉంటుంది. ఒక 10 టైప్స్ ఆఫ్ ఫుడ్ అనమాట. నేను కమిట్ అయింది మటన్ ఫ్రైకి, ఇక్కడ ఇన్ని ఉన్నాయి. డార్లింగ్ అన్నా ఇంత తింటే నిద్ర వస్తుంది అన్న అంటే, ఇంత తింటే నిద్ర వస్తుంది, నువ్వు ఇంత తిను నిద్ర రాకూడదు అని అంటాడు. అసలు కానీ నువ్వు ఏదైనా చేయి, తినడం మాత్రం తప్పదు, తినాలి. సో ఏంటంటే సాహో టైంలో నేను ఆల్మోస్ట్ ఒక 5.5 kgs గెయిన్ అయి ఉంటా. లిటరలీ ఆయనతోటే ఉన్నా నేను ఆ సాహో ట్రైలర్ టైంలో అంతా. సో ఆల్మోస్ట్ 5.5 kgs. అది కర్స్ ఎందుకు అంటే మొత్తం పని అయిపోతుంది కదా, రిలీజ్ అయిపోతుంది కదా. రిలీజ్ అయిన తర్వాత మనం ఏం రియలైజ్ అవుతామని అంటే, అరే అదేంట్రా పొట్ట ఎక్కడి నుంచి వచ్చిందిరా అని మనం షాక్ అవుతాం. ఆ పొట్ట తగ్గించడానికి మెయిన్ స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో అది మనకి చుక్కలు కనిపిస్తుంది. కానీ ఆయన దగ్గర తిన్న ఫుడ్ మాత్రం నేను లైఫ్లో ఎప్పుడు తినలేదు, తినను కూడా అసలు. అది ప్రభాస్ అన్న అంటే. కానీ అందరికీ తెలిసిందే ఫుడ్ అని. కానీ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మీ ఇష్టాలు తెలిసేసుకుంటారు. అసలు మీరెవరో ఆయనకి అసలు హీ డజంట్ కేర్. యు ఆర్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్, యు ఆర్ అన్ ఆఫీస్ బాయ్, యు ఆర్ అ బిగ్ ప్రొడ్యూసర్, యు ఆర్ ద డ్రైవర్. ఆయనకి ఎటువంటి డిఫరెన్సెస్ ఉండవు అసలు. యు ఆర్ అ హ్యూమన్, దాట్స్ ఇట్, పీరియడ్. యు ఆర్ అ హ్యూమన్, యూ డిజర్వ్ టు ఈట్, యు ఆర్ వర్కింగ్ హార్డ్, దాట్స్ ఇట్. అసలు ఎవరైనా సరే ఆ ప్రేమ ఉంటుంది ఆయన. వెరీ వెరీ మదర్లీ కైండ్ ఆఫ్ ఎఫెక్షన్ ఫీల్ అవుతాం ఆయన దగ్గర. ఎంత చెప్పినా ఇంకా తక్కువ అనిపిస్తుంటుంది ఆ పర్సన్ గురించి. ఆయన కట్అవుట్కి ఆయన స్మైల్కి అసలు కనెక్షనే ఉంటుంది తెలుసా. ఆయన అంత ఒక చిన్న బావులాగా స్మైల్ చేస్తారు. ఆయన అంత ఇన్నోసెంట్ స్మైల్ అది. బట్ ఆయన పక్కన కూర్చున్నప్పుడు ఇలానే స్మైల్ చేస్తారు. బట్ ఆయన లేస్తారు కదా, లేచినప్పుడు ఇట్లా వెళ్తుంది మన హెడ్. అన్న ఓకే అన్న అట్లా వెళ్తుంది మనకి. ఆ కట్అవుట్ అట్లా ఉంటుంది. ఫ్రమ్ సాహో టు ఓజీ, ఒక రెబల్ స్టార్ అయిపోయిన తర్వాత పవర్ స్టార్ దగ్గరికి వచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ నన్ను ఆడియన్స్ అందరూ అడగమన్నది, నిఖిల్ భయ్య ఎందుకు ట్రైలర్ లేట్ చేసావు? దీని వెనకాల ఏమన్నా కాన్స్పిరసీ థియరీస్ మేము ఏమేమి అనుకుంటున్నాం, మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే లేట్ చేయలేదు, బేసికలీ చాలా ట్రైలర్స్ చేసాం. ఇందాక చెప్పినట్టే ఐ థింక్ ఇందాక ఇంటర్వ్యూలో చెప్పాను అనుకుంటా కదా, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. సో అదే అన్ని పర్స్పెక్టివ్స్ చేసాం. ఓకే, ట్రైలర్ అయిపోయింది. ఇప్పుడు ట్రైలర్ అయిపోవడం అనేది అక్కడికి అయిపోదు. ఏ ట్రైలర్ బెస్ట్ రిలీజ్ చేయడానికి, రేపు ఆడియన్స్ సినిమాలో థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి కిక్ తగ్గకూడదు. వాళ్ళు అసలు ఆ సినిమా ఎలా తీశారంటే, నేను ట్రైలర్ చేస్తున్నప్పుడు ట్రైలర్ చేయడం కోసం సినిమా చూస్తా కదా, సినిమా చూస్తున్నప్పుడే నేను అసలు కూర్చొని చేయలేదు ఆ ట్రైలర్. అసలు ఆయన షార్ట్లో నేను నించొనే చేసా ఆ ట్రైలర్. అట్లుంటుంది ఆ షార్ట్ మేకింగ్, ఆయన కళ్ళు బాబా. నాకు ఇప్పుడు కూడా గూస్ బంప్స్. ఇప్పుడు కూడా నేను దాని గురించి ఆలోచిస్తే మాత్రం గూస్ బంప్సే నాకు అసలు. నేను సాహో అయినా ఒక క్రేజీ యాక్షన్ కట్ ఇలా చేయాలరా అలా చేయాలరా అని కట్ చేశా. కానీ ఓజీ మాత్రం ఆయన ఆరా, కళ్యాణ్ గారి ఆరా అసలు ఆయన నేను ఆ షాటే వైట్ కుర్తాలో బాల్కనీలో లైట్ కూడా చాలా డిమ్ ఉంది, ఆయన జస్ట్ ఇలా చూసారు అంతే. జస్ట్ ఆ ఒక్క షాట్ నేను ఇంట్రొడక్షన్లో పెట్టా. లిటరలీ అంత ఇంటెన్సిటీ ఇచ్చింది ఆ షాట్ నాకు. లిటరలీ మీరే ఆలోచించండి, వీడు ఇంత బిల్డప్ ఇస్తున్నాడు, వాడేనా అని చెప్పి మీరు బిల్డప్ ఇచ్చి మీరు రేజ్ చేస్తున్నారు. సో మీరు నెక్స్ట్
మీకు నెక్స్ట్ టైం ఇవ్వాలి, నేను ఇంకా క్రేజీ షాట్ ఇవ్వాలి కళ్యాణ్ గారిది. కానీ ఆ బాల్కనీ షాట్ ఉంటుంది, అలా కామ్గా కూర్చొని ఇలా చూస్తారు అంతే. సో దాట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఐ ఫెల్ట్. బికాజ్ అది ఎందుకు పెట్టానంటే ఆయన కళ్ళలో ఉన్న ఇంటెన్సిటీ వల్ల. అండ్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అనిపించింది. జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక క్రేజీ షాట్, కానీ ఆయన జస్ట్ ఇంత సింపుల్గా ఇంట్రొడ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది అని. సో నేను ఏంటంటే రాధేశ్యామ్ నుంచి నేను ఒకటి స్టార్ట్ చేశాను. నేను చేసిన ట్రైలర్స్కి వాళ్ళు ఎవరైతే రియాక్ట్ అవుతున్నారో యూట్యూబ్లో అన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను అనమాట. సో నేను అనుకున్న హైస్, నాకు వచ్చిన హైస్ వేరే వాళ్ళతో మ్యాచ్ అవుతున్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి ప్రతిదీ మ్యాచ్ అవుతుంది. ఓజీది మెయిన్లీ మ్యాచ్ అయింది అక్కడ. ఎందుకంటే అది చాలా పెద్ద రిస్క్. అది ఏంట్రా ఇంత బిల్డప్ ఇచ్చి వీడు ఇట్లా ఈ షాట్ పెట్టాడు ఏంట్రా అని కూడా అనొచ్చు, కానీ ఆ షాట్లో ఉన్న పవరే అది. కళ్యాణ్ గారి పవర్ అది అంతే, అది ఆయన పవర్ అది అంతే. ఇప్పుడు అసలు ఫస్ట్ ఓజీ ట్రైలర్ కట్ చేసినప్పుడు సుజిత్ గారు ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చారు, లేకపోతే నా ట్రైలర్ కట్ ఎలా ఉండాలి, ఇలా ఏమైనా జరిగిందా డిస్కషన్? లేదండి. ఫస్ట్ అయితే ఆయన నీకేమనిపించిందో అది చేయమంటారు. ఓకే ఓకే సో ఆబ్వియస్లీ నాకేమనిపించిందో అది చేస్తా. అంటే జాన్రా ఫిక్స్ అవుతామండి. జాన్రా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్షన్ ఉంది, డ్రామా ఉంది. ఇప్పుడు డ్రామా ఫిల్మ్ చేయడం ఈజీ, ఓకే, యాక్షన్ ఫిల్మ్కి ట్రైలర్ చేయడం ఈజీ. కానీ యాక్షన్ డ్రామా అనే ఒక మిక్స్డ్ జాన్రా ఉంటుంది కదా ఓజీ లాగా, అది చాలా కష్టం అనమాట. సో అప్పుడు మేము ఏంటంటే మీటర్ వేసుకుంటాం కొంచెం. లైక్ మీటర్ ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 70% డ్రామా ఉండి 30% యాక్షన్, 40% యాక్షన్, 60% డ్రామా, అట్లా అని చెప్పి మేము ఒకటి అనుకుంటాం. ఒకటి అనుకొని ఆ మీటర్లో నేను చేస్తాను అనమాట. నాకు అనిపించిన మెయిన్ పర్స్పెక్టివ్ నేను చేస్తా. ఆబ్వియస్లీ నేను ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే చేస్తాను అనమాట. ఈ స్టోరీ, ఈ కథ చెప్తే ట్రైలర్లో ఆడియన్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఆబ్వియస్లీ ట్రైలర్ పర్పస్ ఏంటి అంటే ట్రైలర్ చూసి థియేటర్కి వెళ్ళాలి అని అనిపించాలన్నమాట. అది కళ్యాణ్ గారి సినిమా అయినా సరే, ఒక ఫ్రెషర్ సినిమా అయినా సరే, ట్రైలర్ పర్పస్ అయితే అది. సో ఏది ఇంట్రెస్టింగ్ ఉంటుంది దీంట్లో, ఇంత కథ ఉంది, ఇన్ని లేయర్స్ ఉన్నాయి, ఏ టైప్లో వెళ్ళాలి, ఏ పర్స్పెక్టివ్లో వెళ్ళాలి అనేది అనుకొని నేను ఒకటి చేసా. దాని తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి నేను చేసిన తర్వాత అక్కడి నుంచి లేదురా ఇది చెప్తే ఇది థియేటర్లోనే చూడని ఆడియన్స్ని, లేకపోతే అది ఉంది కదా అది పెట్టు. కొన్నిసార్లు ఏంటంటే నేను భయపడతా. నాకేంటి అంటే నాకు చాలా నచ్చేస్తే నేను అది పెట్టాను ట్రైలర్లో, అది థియేటర్లోనే ఉండాలి అని చెప్పి అనుకుంటా, బ్లాస్ట్ అవ్వాలి అని అనుకుంటా. బట్ ఒక బేసిక్ అయితే నేను చేస్తాను. దాని తర్వాత ఇంకా వాళ్ళు దే కమ్ ఇన్, దే డూ ఎవ్రీథింగ్. ఒక్కసారి ఈ స్టోరీ చెప్తున్నామని లాక్ అయిపోయిన తర్వాత ఇంకా నేను కటింగ్ స్టార్ట్ చేస్తాను. కటింగ్ విల్ టేక్ నాట్ మోర్ దాన్ అ డే అండి. ఓకే, కానీ కథ ఏం చెప్పాలి, ఈ డైలాగ్ చెప్తే ఓకేనా, లేకపోతే ఈ డైలాగ్ కాకుండా వేరే డైలాగ్ చెప్పాలా, ఈ కథ అనే దగ్గరే మనకి చాలా టైం పడుతుంది. ఒక్కసారి డైరెక్టర్ అది ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇదేరా ఇంకా కథ, దీంట్లోనే ఇంకా నువ్వు కట్స్, సౌండ్ డిజైన్, ఎడిటింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్నీ చేసుకోవాలంటే ఇంకా నేను అది ఫిక్స్ అయిపోయి ఇంకా దాన్నే ఇంకా దీన్ని నెక్స్ట్ లెవెల్ ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పి అది ప్లాన్ చేసుకొని వెళ్తా అంతే. ఓకే, ఇప్పుడు మీరు సుజిత్ గారివి చేశారు, బయట వాళ్ళు కూడా చేశారుగా. అసలు మీ దగ్గరికి ఒక ట్రైలర్ కట్ అనేది ఎలా వస్తుంది? అంటే రా ఫుటేజ్ మొత్తం అంతా పంపుతారా, లేకపోతే కొన్ని ఫ్యూ సీన్స్ పంపించి ఇందులో ట్రైలర్ కట్ చేయమంటారా, ఎలా అనేది? లేదండి, సినిమా ఇస్తారు. ఓకే, నేను మొత్తం ఇప్పుడు నన్ను ట్రైలర్ కట్కి ఒక 2 months ముందు పిలిచారనుకోండి, 2 months ముందు వరకు, అప్పటి వరకు ఏదైతే సినిమా కట్ అయి ఉంటుందో ఆ వర్జన్ నాకు ఇచ్చేస్తారు, సినిమా ఇచ్చేస్తారు నాకు. సినిమా ఇచ్చిన తర్వాత నేను ఆ సినిమాని అట్లీస్ట్ ఒక 10 సార్లు చూస్తూనే ఉంటా. నాకు ఫస్ట్ 2 days అదే పని. ఇంకా 2 daysలో నేను 10 సార్లు చూసేస్తా సినిమా, డే అండ్ నైట్ కొట్టేస్తా. అది ఎలా అంటే ప్రతి డైలాగ్, ప్రతి షాట్, ప్రతి ఎలిమెంట్ ఇన్ ద మూవీ ఇంకా బ్లడ్లోకి వెళ్ళిపోవాలి అది ఫస్ట్ 2 daysలో. అది మీకు వచ్చేసిన తర్వాత మీకు యాక్చువల్లీ ఫస్ట్ 2 times చూసినప్పుడే మీకు ఒక లైన్ వచ్చేస్తుంది. ఆ లైన్ వచ్చేసిన తర్వాత ఇంకా మన క్లారిటీ ఉంటుంది. కానీ ఆ లైనే బయట పెట్టాలి అంటే, ఆ లైనే ఒక ట్రైలర్లా రిలీజ్ చేయాలి అనేది రూల్ కాదు. డైరెక్టర్ ఇంకేదో అన్నా అనుకుంటాడు. సో
ప్రతిదీ మనం ఒకటి ఇన్స్టాల్ చేసుకున్నాం, ప్రతి ఎలిమెంట్ మనం ఇన్స్టాల్ చేసుకుంటే మనలో, దెన్ డైరెక్టర్తో డిస్కషన్కి, డైరెక్టర్తో లైక్ ఇది కాదు ఇది అని ఒకటి సజెస్ట్ చేయడానికి అవన్నీ మనకు ఉంటాయి అన్నమాట. సో సినిమాని బాగా అర్థం చేసుకోవాలి. డైరెక్టర్ ఇది తీస్తే ఇది ఎందుకు తీసుంటారు, ఇది ఇక్కడ హై కోసం తీశాడు, ఇక్కడ లో కోసం తీశాడు, ఇది థియేట్రికల్ కోసం తీశాడు, ఇది మనం అస్సలు వాడకూడదు అనేది ఉంటాయి అన్నమాట కొన్ని. సో అవన్నీ ఇంకా డైరెక్టర్ తోటి డిస్కస్ చేస్తే అవుతుంది. బట్ మేజర్ థింగ్ ఏంటి అంటే, ఒక సినిమా ఇచ్చేస్తారు, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఇచ్చేస్తారు, దాని మీద ఫార్ నిఖిల్ అని వాటర్ మార్క్ పెడతారు. మీరు అందరు చూసే ఉంటారు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫార్ నిఖిల్ అని వాటర్ మార్క్ వచ్చింది. దాని మీదనే నేను కట్ చేస్తా. నాకు సపరేట్గా రష్ కూడా ఇస్తారు, నాకు సపరేట్గా కంప్లీట్ రష్ ఇస్తారు. సో టెక్నికలీ ఎలా ఉంటుంది అంటే, ప్రతి వాళ్ళు ఇచ్చే సినిమాలో నాకు వితౌట్ స్కోప్ ఇస్తారు వాళ్ళు. వితౌట్ స్కోప్లో ఏంటి అంటే కింద మనకి షార్ట్ నంబర్స్ అవన్నీ ఉంటాయి. సో నాకు ఏదైనా షార్ట్ నచ్చి నాకు దాని ఎక్స్టెన్షన్ కావాలి అని అంటే, సినిమాలో ఉన్న దానికంటే నాకు ఎక్కువ ఎక్స్టెన్షన్ కావాలి అంటే, నేను సపరేట్గా హార్డ్ డిస్క్లో నాకు ఆ షార్ట్ ఉంటుంది, ఆ షార్ట్ తీసుకొని అది వాడుకుంటా అనమాట. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్, లైక్ మీ 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 వైబ్ ఏంటి ట్రైలర్ది అనేది ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్. ఇంతే ఇస్తారండి మెటీరియల్. దాని తర్వాత ఇంకా ఇట్స్ ఆల్ ఆన్ అస్. ఎలాంటి మ్యూజిక్ వేసుకోవాలి రెఫరెన్స్లో, ఎలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ వాడాలి. కొన్ని ఇప్పుడు రాధేశ్యామ్కి చాలా సాఫ్ట్ బూమ్స్ వాడా, ఓకే, అది ఆ ఫీల్, దానికి ఆ ఫీల్ కరెక్ట్. ఇప్పుడు సావులో ఏంటి అంటే చాలా ఫంకీ సౌండ్ ఎఫెక్ట్స్ వాడా. దీంట్లో ఓజీలో ఏంటి అంటే కొంచెం వింటేజిష్ బ్యాంగ్స్ అవన్నీ వాడా అనమాట. సో ఏ సినిమాకి అది డిఫరెంట్. సూపర్. బట్ ఒక ట్రైలర్ ఎక్కడ ఫాస్ట్ అవ్వాలి, ఎక్కడ పేసప్ అవ్వాలి, ఎక్కడ హోల్డ్ చేయాలి, ఇది ఎలా డిసైడ్ చేసుకుంటారు? ఇప్పుడు ట్రైలర్కి ఒక స్ట్రక్చర్ ఉంటుందండి. అంటే ఒక ట్రైలర్ బిల్డ్ చేయడానికి నార్మల్లీ మనకి అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద మూవీ అండి. ప్రతి మూవీకి డిఫరెంట్ స్ట్రక్చర్. నేను ఒకసారి అంటే ఆ స్ట్రక్చర్ డిసైడ్ అవ్వడానికి మన మెయిన్ బ్రెయిన్ పోద్ది అనమాట. సో నేను స్టార్టింగ్లో ఏమనుకునేవాడిని అంటే, చలో సాహోకి స్ట్రక్చర్ ఇది వాడాము, సో నాకు ఇంకా స్ట్రక్చర్ సెట్, నేను ఏ సినిమా అయినా ఇదే స్ట్రక్చర్లో చేస్తాను అని. కాకపోతే ఇంకో సినిమాకి ఆ స్ట్రక్చర్ సెట్ అవ్వదు. సో ప్రతి దానికి మీరు కొత్త స్ట్రక్చరే క్రియేట్ చేసుకోవాలి. సో నార్మల్ బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, మీకు 4 యాక్ట్స్ ఉంటాయండి. ఫస్ట్ యాక్ట్ 1 వచ్చేసి ఒక చిన్న స్టోరీలో టీజ్లా ఇస్తామన్నమాట. చిన్న స్టోరీలో టీజ్లా ఇచ్చి, దాని తర్వాత ప్రొడక్షన్ లోగో వేసుకున్న తర్వాత యాక్ట్ 2 స్టార్ట్ అవుతుంది. యాక్ట్ 2 ఏంటంటే ఇంకా కథలోకి వెళ్తాం అనమాట. కథలోకి వెళ్ళిన తర్వాత అలా వెళ్తూ ఇట్ హ్యాస్ టు డ్రైవ్ అస్ టువర్డ్స్ యాక్షన్ మోడ్ అనమాట. అలా వెళ్తామన్నమాట కథ. సో యాక్ట్ 2 అనేది ఆ కథ. యాక్ట్ 3 అనేది ఏంటి అని అంటే ఇంకా మ్యాడ్నెస్, సినిమాలో ఉన్న యాక్షన్ ఇంకా. సో ఈ కథ అటువైపు డ్రైవ్ చేయాలన్నమాట. ఈ కాన్ఫ్లిక్ట్ మనల్ని అటువైపు డ్రైవ్ చేసి కంప్లీట్ మ్యాడ్నెస్కి వెళ్ళిన తర్వాత సినిమా టైటిల్ పడుతుంది. అంటే నెక్స్ట్ లెవెల్ హై వెళ్ళిపోయిన సినిమా టైటిల్ పడుతుంది. దాని తర్వాత చిన్న యాక్ట్ 4 ఉంటుంది. యాక్ట్ 4 ఈజ్ అగైన్ అ టీజ్. యాక్ట్ 4 ఏంటి అంటే ఒక ఇదే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓజస్ గంభీరా అనేది ఒక ఆ స్టోరీకి యాక్షన్కి సంబంధం లేకుండా ఒక సపరేట్ టీజ్ లాగా ఉంటుంది అనమాట. సో అది రామ్ కామ్ ఫిల్మ్స్కి ఇంకోలా ఉంటుంది, కంప్లీట్ లవ్ స్టోరీస్కి ఇంకోలా ఉంటుంది, యాక్షన్ డ్రామాస్కి ఇంకోలా ఉంటుంది. సో ఇట్స్ కంప్లీట్లీ వెరీ మాన్యువల్గా స్ట్రక్చర్ చేసుకోవాలండి. బట్ బేసిక్ అయితే ఇది స్ట్రక్చర్. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనందరూ తెలుసు, ప్రమోషన్స్లో కూడా ఏం చెప్తారంటే ఒక టీజర్ ట్రైలర్ డిసైడ్ చేస్తుంది థియేటర్స్కి ఆడియన్స్ రావాలా వద్దా. కరెక్ట్. ఈ టైంలోనే మళ్ళీ ఒక ఫిల్మ్ ట్రైలర్ ఎడిటర్గా స్టోరీ ఎంతవరకు ఎగ్జైట్ చేస్తుంది అనేది ఆడియన్స్కి చెప్పాలి, స్టోరీని మొత్తం రివీల్ చేయకుండా ఆపేయాలి. ఈ రెండు మీకు ఒక ఛాలెంజింగ్ ఉంటాయి. సో ఇవి ఎలా ఓవర్కమ్ చేస్తారు? బేసికలీ ఇది ఇంకా డైరెక్టర్ కంట్రోల్ బ్రో. ఇంకా ఎందుకంటే నేను ఒక ట్రైలర్ ఎడిటర్గా రెచ్చిపోవచ్చు, ఓకే, లేకపోతే కొంచెం సటిల్గా మేనేజ్ చేయొచ్చు. బట్ నేను నిజంగా రెచ్చిపోతున్నానా లేకపోతే సటిల్గా మేనేజ్ చేస్తున్నానా అనేది డైరెక్టర్ డిసైడ్ చేస్తారు. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ హిమ్ హూ హ్యాస్ టు
who has to know what he wants to reveal to the audience prior to the movie. ఓకే. సో ఆయనకే క్లారిటీ ఉంటుంది అనమాట, ఇది రివీల్ చేయకూడదు, ఇది రివీల్ చేయొచ్చు అని చెప్పి. సో ఆయన చెప్పిన దాన్ని బట్టి వెళ్ళిపోతాం అనమాట. కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు కొన్నిసార్లు దే టేక్ రిస్క్, ఇది రివీల్ చేస్తే వాళ్ళు వేరేలా తీసుకుంటారు అనేది. ఇట్స్ ఆల్ అబౌట్ థింకింగ్ వాట్ వుడ్ ఆడియన్స్ థింక్. డైరెక్టర్స్ గో ఇన్ దాట్ వే అనమాట. సో వాళ్ళు అలా ఆలోచిస్తారు కాబట్టి మనం ఇది వేస్తే వాళ్ళు ఇంకా అలా ఆలోచిస్తారు. లేకపోతే కొందరు ఏంటంటే చిన్న డిస్ట్రాక్షన్ ఇస్తారు, సినిమాలో సర్ప్రైజ్ ఉండడానికి చిన్న డిస్ట్రాక్షన్ కోసం వేరే షాట్ వేస్తారు. సినిమా షాటే, అంత సినిమావే, కాకపోతే వేరే షాట్ వేస్తే చిన్నగా కన్ఫ్యూజ్ అవుతారు జనాలు. ఓ ఇలానా అని అనుకుంటారు, కానీ సినిమాలో ఏంటంటే ఓ షిట్, ఈ షాట్ యాక్చువల్లీ ఇలా వాడారా అని అనిపిస్తుంది. సో అలాంటి చిన్న చిన్న గేమ్స్ డైరెక్టర్స్ ప్రిపేర్ చేసి ఆడతారనమాట. యా, బట్ మీరు అడిగిన ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు బ్రో. ఇది మీరు పేసింగ్ గురించి అడిగారు. ఆ పేసింగ్ ఏంటంటే మనకి బేసికలీ యాక్ట్స్ వైజే బ్రో. ఓకే. ఇప్పుడు నేను మీకు 4 యాక్ట్స్ అని చెప్పా, దాని పేసింగ్ ఎలా ఉండాలి అంటే ఓపెనింగ్ ఈజ్ ఆల్వేస్ అన్ ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ బ్రో. జనాల్ని లోపలికి లాగేయాలి. ఇప్పుడు అటెన్షన్ స్పాన్ ఎంత తక్కువ ఉంది అంటే జస్ట్ 1 క్లిక్లో మీ విండో క్లోజ్ చేస్తారు, ట్రైలర్ విండో. సో అలా క్లోజ్ చేయకుండా స్టార్టింగ్లో ఇలా పట్టుకోవాలంటే వాళ్ళకు ఒక కట్ ఇవ్వాలి, ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ తోటి ఒక కట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద ట్రైలర్స్లో పార్దు మర్డర్ వాజ్ ది ఓపెనింగ్ ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ అనమాట. ఓకే. సో ఒకడెవరినో చంపేశారు, వాడు ఒక మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ కొడుకు. ఇప్పుడు ఏంటి అనేది ఒక క్రేజీ కట్ తోటి ఓపెన్ చేయాలి బ్రో. ఇక్కడ ఏంటి అంటే పేస్ కొంచెం ఫాస్ట్ ఉండాలి, బికాజ్ మీకు కట్స్ అంతా ఉంటుంది కాబట్టి. మీకు స్టార్టింగ్లో టా అని ఒక కట్ వచ్చింది కదా, అది. సో మీకు క్రేజీగా కట్ చేయడానికి కొంచెం ఫాస్ట్ పేస్ ఉండాలి. దాంతో ఎప్పుడైతే మీరు కథలో వెళ్తారో స్లోగా వెళ్ళాలి, స్లోగా జనాలకి ఇంజెక్షన్ లైక్ ఇచ్చాలి. ఆ కథ మీకు ఎప్పుడైతే యాక్షన్ మోడ్ టువర్డ్స్ మారుతుందో ఇంకా యాక్షన్ టువర్డ్స్ మీరు రెచ్చిపోవాలి, ఇంకా ఫాస్ట్ కట్స్ తోటి, హై ఇచ్చే మూమెంట్స్ తోటి. కొన్ని షార్ట్స్ ఎట్లా ఉంటాయంటే ఇమీడియట్గా కట్ చేసేయకూడదు, దాన్ని సస్టైన్ ఉంటేనే దాని హై ఉంటుంది. కొన్ని ఏంటంటే ఇమీడియట్గా కట్ చేస్తే దాని ఫీల్ వస్తుంది. కొన్ని ఏంటంటే కట్ చేసి బ్లాంక్ స్క్రీన్లో పెట్టేయాలి, ఒక 3-4 ఫ్రేమ్స్ బ్లాంక్ స్క్రీన్ ఇస్తే మీకు దాని హై వస్తుంది. సో ఇలాంటివి చాలా ట్రిక్స్ ఉంటాయి. బట్ పేసింగ్ అనేది మనం ఏంటి అంటే ఒకటే పేస్లో వెళ్ళకుండా ఒక లో ఒక హై వెళ్తే ఆ ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అదే మీరు అంత ఫాస్ట్గా వెళ్ళిపోతే ఏంట్రా ఏం జరిగిందో అని చూస్తారు, అంత స్లోగా వెళ్తే గోక్కుంటారు నెత్తి. సో ఇంకా అలా కాకుండా ఒక లో హై వెళ్తే మీకు వేరే లెవెల్ ఇంపాక్ట్ వస్తుంది. సో దట్ ఈస్ హౌ ట్రైలర్స్ ఆర్ మేడ్ అండి. బిఫోర్ ఐ వాంట్ టు ర్యాప్ అప్ దిస్ పాడ్కాస్ట్, అస్పైరింగ్ చాలామంది ఉంటారు. ఎప్పుడైనా సినిమాలోకి రావాలనుకుంటే యాక్టర్ అవ్వాలి, డైరెక్టర్, ఈ రెండు ఎక్కువ వినబడుతుంటాయి. బట్ ఈరోజు ఒక క్రెడిబిలిటీ ఉన్న ఫిల్మ్ ట్రైలర్ ఎడిటర్ మాకు ఉన్నారు కాబట్టి, ఈజ్ ఇట్ ఎ రైట్ టైం లేకపోతే ఈజ్ ఇట్ ఎ రైట్ ప్రొఫెషన్ ఎవరినే రావాలి అనుకుంటే? ఐ విల్ సే ఇట్స్ ద పర్ఫెక్ట్ టైం అండి. ఎందుకో ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను చాలా చూస్తుంటా ఫ్యాన్ ఎడిట్స్ అని చెప్పి, అసలు వాళ్ళు కట్ చేస్తారండి, క్రేజీ కట్ చేస్తారు. అసలు వాళ్ళందరూ కొంచెం ముందుకు వచ్చి, అంటే ఒక ట్విట్టర్లోనో ఒక యూట్యూబ్లోనో జస్ట్ వాళ్ళ వీడియో వైరల్ అక్కడి వరకే ఆగిపోకుండా కొంచెం ముందుకు వచ్చి ప్రొడ్యూసర్స్ని అప్రోచ్ అయితే ఐ థింక్ దే విల్ హ్యావ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ యాజ్ అ ట్రైలర్ ఎడిటర్ అండి. ఎందుకంటే అసలు వాళ్ళు చేసేది వాళ్ళంతా ఏంటి, మిషన్ ఇంపాసిబుల్ ఈ యాక్షన్ ట్రైలర్స్ నుంచి వాళ్ళు నేర్చుకొని దే ఆర్ డూయింగ్ సో మచ్ బెటర్. అంటే ఇవాళ రేపు నేను చూసినా కదా టీజర్స్ ట్రైలర్స్ చాలా చాలా ఒక మైల్డ్గా డల్గా ఉంటున్నాయి. అలా కాకుండా వీళ్ళు సౌండ్ డిజైన్ కూడా ట్రై చేస్తున్నారు. జస్ట్ మ్యూజిక్ పెట్టి ఏదో కట్ చేసేయడమే కాదు, వీళ్ళ కట్సే కాదు, సౌండ్ డిజైన్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. సో వాళ్ళు కొంచెం ముందుకు వచ్చి ప్రొడక్షన్ హౌసెస్లో వాళ్ళు వచ్చి మాట్లాడుకుంటే దే విల్ హ్యావ్ దేర్ ఛాన్సెస్. ఇప్పుడు ఒక ట్రైలర్ ఎడిటర్ అంటే ఆల్మోస్ట్ ఒక డైరెక్టర్ లాగే. వాట్ ఐ ఫీల్ ఈస్ స్టోరీ టెల్లింగ్ సెన్స్ ఉండాలి, ప్లస్ దాంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. సో ఒక బిగినర్గా వచ్చినప్పుడు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూనే ఎలా సక్సెస్ అవ్వాలి, లేకపోతే ఏది మోర్ ప్రయారిటైజ్ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ ట్రైలర్ ఎడిటర్?
స్టోరీ టెల్లింగ్ అండి. ఓకే. ఐ థింక్ స్టోరీ టెల్లింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్కిల్ ఎనీబడి కెన్ హ్యావ్. ఆ స్టోరీ టెల్లింగ్ సెన్స్ ఉంటే ఇంకా యూ కెన్ స్టెప్ ఇన్ టు డైరెక్టర్ షూస్ అండ్ యూ కెన్ థింక్, ఓకే ఆయనకి ఈ ట్రైలర్ ఎలా ఉండాలి అంటే లైక్ ఆయనకి ఎలా అనిపిస్తుంది ఈ ట్రైలర్ ఎలా ఉండాలి అని చెప్పి ఆయన సైడ్ నుంచి యూ కెన్ థింక్ అనమాట. ఓకే ఆయన ఇలా అనుకున్నారు, మనం ఇలా చేద్దాము, ఆయనకి ఇలా ఆయన స్టైల్ ఇది అంటే మనం ఇలా చేసి ఒక హై ఇద్దాము అని చెప్పి. సో దట్ ఈస్ వై నేను సుజిత్ ట్రైలర్స్ మీద ఎందుకు వర్క్ చేస్తా అంటే నాకు ఆయన టేస్ట్ కంప్లీట్గా తెలుసు, ప్రభాస్ అన్న టేస్ట్ కంప్లీట్గా తెలుసు. నాకు ఇప్పుడిప్పుడే తెలిసింది కళ్యాణ్ గారి టేస్ట్ కూడా మా టేస్ట్కి చాలా మ్యాచ్ అవుతుంది అని. సో ఆ టేస్ట్ సిమిలర్ టేస్ట్ ఉన్న డైరెక్టర్స్తో వర్క్ చేస్తే మాత్రం, డైరెక్టర్స్ ఆర్ యాక్టర్స్తో వర్క్ చేస్తే మాత్రం యువర్ వర్క్ విల్ గెట్ వెరీ ఈజీ. బికాజ్ మీరు వాట్ ఎవర్ అంటే మీ స్టైల్ కానిది మీరు ఒకటి ట్రైలర్ చేస్తే అది ఎటువైపైనా వెళ్ళిపోవచ్చు ఇంకా. సో అందుకనే మీ స్టైల్కి దగ్గర ఉండే వాళ్ళతోటే చేయాలి. అందుకని నేను చాలా తక్కువ చేస్తాను ట్రైలర్స్, ఓన్లీ సింక్ అయ్యే వాళ్ళతోటే చేస్తాను అనమాట. సో నాకు రీసెంట్గా గోపీచంద్ మాలిని గారు, క్రిష్ గారు వీళ్ళతో చేశాను నేను, ఎందుకంటే సర్ప్రైజింగ్లీ సింక్ అయింది కాబట్టి. ఇప్పుడు నేను రాజమౌళి గారితో కూడా చేశా. సో ఏంటంటే నాకు నా ఫేవరెట్ డైరెక్టర్స్లో నేను పనిచేయంది ఇద్దరు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, పూరి జగన్నాథ్ గారు. వీళ్ళిద్దరితో చేస్తే నేను ఐమ్ కవర్డ్, అందరు కవర్డ్ అనమాట. సో దాట్స్ ద థింగ్. వెరీ సూన్ అవి కూడా జరిగిపోవాలి అని. ఎడిటర్స్ విష్ లిస్ట్ చెప్పారుగా, డైరెక్టర్స్ విష్ లిస్ట్ ఏమైనా ఉందా? నేను డైరెక్టర్స్ విష్ లిస్ట్ ఎడిటర్గా ఏ డైరెక్టర్గా వర్క్ చేయాలో చెప్పారు. సో డైరెక్టర్గా ఏ యాక్టర్ని డైరెక్ట్ చేయాలి? ఓకే, నాకైతే నా లిస్ట్లో అయితే ముగ్గురు. ఓకే, రణబీర్ కపూర్, ప్రభాస్ అన్న, అల్లు అర్జున్ గారు. వీళ్ళైతే 100%. ఇంకా టైమ్ విల్ ఓన్లీ టెల్ ఎప్పుడు ఏంటి అనేది. బట్ నాకు పర్సనల్గా ఏంటి అంటే ఐ లవ్ వర్కింగ్ విత్ న్యూ కమర్స్ అండి, ఫ్రెష్ ఫేజెస్. బికాజ్ నేను రాసే స్టోరీస్ ఎంత రిలేటబుల్ స్టోరీస్ అంటే నేను ఎవరన్నా తెలిసిన యాక్టర్ తోటి నేను మూవీ చేస్తే అది కనెక్ట్ అవ్వరు. వాళ్ళకు ఒక బ్యాగేజ్ ఉంటుంది, ఒక ఫ్యాన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అందుకనే ఐ పర్సనలీ లవ్ వర్కింగ్ విత్ న్యూ కమర్స్. అండ్ నేను ఆ ఫస్ట్ సినిమా కూడా అలానే చేశాను. సో ఐ హోప్ all of you will encourage these newcomers and give us that space to enter your hearts when it releases. Thank you so much bro. I wish you a great success. అసలు టైం కూడా తెలియనంత నాకు కూడా ఎంత మంచి చిట్ చాట్ చేశారంటే అసలు ఇన్ని రోజులు స్క్రీన్ ముందుకు రాకుండానే ఎంత విధ్వంసం చేశారు మీరు ట్రైలర్లతో. సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ డైరెక్ట్గా ఒక మంచి ఫిల్మ్తో కూడా ఒక డైరెక్టర్గా మేము మిమ్మల్ని ఎంజాయ్ చేయాలని, సో అప్పుడప్పుడు ఇలాంటి ఒక మ్యాజిక్లు చేసి మా ఫ్యాన్స్ అందరినీ కూడా హ్యాపీ చేస్తారని. ఆల్వేస్ బ్రో, ఆల్వేస్ ఫర్ ఫ్యాన్స్. బట్ ఎనీ అండ్ నోట్ ఫర్ ద ఆడియన్స్ ఫర్ హూ లవ్ ద నిఖిల్ పర్సనల్లీ? I love you guys. Thank you bro. Thank you and wish you a great success. Thank you so much.